కార్యక్రమం సజావుగా జరగాలని విజయవంతం కావాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని సేవలను అందించి ఈరోజు మన పాఠశాలలో ఉద్యోగ విరమణ చేయుచున్న గౌరవనీయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కోడూరి ఎల్లయ్య గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా విద్యాధికారి
మండల విద్యాధికారి, వివిధ పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులకు, ఎల్లయ్య సారు బంధుమిత్రులకు, గ్రామ పెద్దలకు, మాజీ ఎస్ఎంసి చైర్మన్లకు, వార్డు సభ్యులకు, పాఠశాల పూర్వ విద్యార్థులకు అందరికీ పేరు పేరున మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కొలనూరు తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బహుశా ఈ పాఠశాలలో ఇదే మొదటి ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ కార్యక్రమం కావచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమానికి మా సారు ఎంతో అదృష్టవంతుడు. 3 సంవత్సరాలు పదవీ కాలం కలిసి వచ్చింది. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యాయులు, అగ్రజుడు, అనుభవాల సామెతల సిరులగిరి మా సిరిగిరి రవీందర్ గారిని, ఎస్సీ సోషల్ స్టడీస్ గారిని సభాధ్యక్షత గౌరవనీయులు పెద్దలు, కార్యక్రమ ముఖ్య అతిథి ఎలిమినేటి రమేష్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి గారిని సాదరంగా ఆహ్వానం. సుపరిచితులు ఆత్మీయ అతిథి దూస రఘుపతి గారిని ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నాం. రండి సార్. నాయకులు పెద్దలు చేయుచున్న సన్మాన గ్రహీత పుణ్య దంపతులు సార్ రావాలి, మేడం రావాలి. శ్రీ కోడూరి ఎల్లయ్య గారు, శ్యామల గారు వేదికను అలంకరించాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. రండి మేడం, శ్యామల మేడం. మీద ఉన్న అందరికీ బ్యాడ్జీ అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతి నమస్తుభ్యం. పాహి పాహి జగద్వంద్వే నమస్తే భక్తవత్సలే నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం. దేవి సర్వభూతేషు మాతృమూర్తేన సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. కరీంనగర్ నుండి రోజు బైక్ మీద వచ్చే బడి సార్ ఎవరా అంటే మా ఎల్లయ్య సార్. ఇప్పటికీ మరి మేమే కొంత ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు సార్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. 7వ తరగతి విద్యార్థి ఎన్ సుష్మిత. As you bid farewell to the family rhythm of school bell sign lesson plans, we are excited for you to embrace retirement's exciting possibilities. May this new chapter be created in the classroom. It's evident that your impact goes beyond the curriculum. From the aha moments of understanding to the shared laughter that answer the challenges, your teaching journey has been a collection of beautiful memories. Retirement is the end of the pace of life and the beginning of a new exciting chapter. Congratulations. Thank you. మరి ఎల్లయ్య సార్తో మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, మేము మొన్న అక్టోబర్ 3వ తేదీన బదిలీపై ఈ పాఠశాలకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 మాసాలు వారితో ఉన్నటువంటి అనుబంధం, వారు నిగర్వి, ఒక నిరాడంబరత, ఒక నిష్కలంక చరిత్ర, మరి ఆదా శత్రువు, ఎలాంటి శత్రుత్వం లేకుండా ఫ్రీగా మాతోని వారి యొక్క
40 సంవత్సరాల 2 మాసాల 25 రోజుల సర్వీస్ కాలం ఉన్నప్పటికీ మా వయసుకు తగ్గట్టుగా మాతోని మెదిలి ఇలా ఎవరితోని కూడా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా మరి వారికి కూడా మేము సహకరించడం ఎన్నో రకంగా వాస్తవంగా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కూడా లేని ఘనత మన ఉపాధ్యాయ వృత్తికి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓమన్ రాజధాని మస్కట్. ఓమన్లో అక్కడి రాజరిక పరిపాలన, రాజే ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. ఒకప్పుడు మన చైర్మన్ కారులో కూర్చుని డ్రైవింగ్ చేసుకుంటూ వేయండు. ఇదంతా ఎందుకు జరిగిందని మీడియా విలేకరులు అడిగితే ఆయన ఒకప్పుడు పూణేలో వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళ గురువు గారు, నిజంగా ఎంత పెద్ద గురువుకున్నటువంటి శక్తి చూడండి, ఎంతటి రాజు అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా గురువు తర్వాతనే. వాస్తవంగా అలాంటి గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సుదీర్ఘంగా ఎలాంటి రాజీ లేని పోరాటం చేసి తన 40 సంవత్సరాల శ్రేయ వృత్తిని ఎంతోమంది మహానుభావులను తయారు చేసినటువంటి మహనీయులు మన ఎల్లయ్య సారు. వాస్తవంగా రేపటి నుంచి అనగా 1వ తేదీ నుంచి ఇప్పుడు సారు వాస్తవంగా జనగణ మన నేషనల్ అంతం ప్రతిరోజు ముగ్గురే ఆలపిస్తారు. 1 విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు, 3వది దేశ రక్షణలో ఉన్నటువంటి సైనికులు. తర్వాత ఈ 1వ తేదీ నుంచి సారు అలాంటి గీతానికి దూరం అవుతున్నందుకు ఒక రంగంగా బాధగా ఉంది. అయినప్పటికీ సారు అదృష్టవంతుడు. గౌరవ ప్రభుత్వ జీవులకు అనుగుణంగా వారు మెదులుకొని 3 సంవత్సరాల సేవాకాలం కూడా సంతృప్తిగా వాళ్ళు పూర్తి చేసిర్రు. ఒక రకంగా ఆరోగ్యాలు అంటే సార్కు ఆరోగ్యంగా ఉన్నది, అశోక్ సార్ చెప్పినట్టుగా. ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకపోతే అది కూడా ఒక ఆస్తితో సమానం. కాబట్టి వారి యొక్క శేష జీవితము మరి మనశ్శాంతిగా ఉండాలని ఆశిస్తూ మరి ముగిస్తున్నాం. ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు కీర్తన, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం ప్రధాన ఉపాధ్యాయుల గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మా ప్రధాన ఉపాధ్యాయుల గారు ఎంతో మంచివారు. మాకు చదువులో గాను ఇంకా వేరే విషయాల్లో గాను ఏమైనా ఇబ్బందులు ఉంటే మా గ్రామ ప్రజలను సహకరించి గణితమందు గనులండి గురువర్య సహనశీలి మీరు శాంతమూర్తి పేరు మీ తోడ చాతురు ప్రేమను పొందేరు మదిని గుడిగా చేసి మసలినారు శ్యామలాంబ మీకు సహధర్మచారిణి పుణ్యకాంతి ఆయ పూజ్యురాలు జీవితాన తోడు నీడగా మీ వెంట కష్ట సుఖములందు కలిసి నిడిచే అజయ బాబు మీకు ఆనందనందుడై విజయుడయ్యి మీరు విలువ పెంచి హర్షమెంద మనసు హర్షిని తనయగా భాగ్యజీవి మీరు భవిత శుభము. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. హర్షిని 8వ తరగతి. Warm welcome to all of you. This bittersweet occasion. My name is Harshini. I am from 8th. The guest of honor today is the headmaster sir. Thank you sir for contributing 8 years of your life towards school, students like us and many more. I feel very happy to stand here and express my emotions. Thank you sir for supporting us in every situation. Thank you sir for being the best headmaster sir. Thank you గారికి మరియు మండల విద్యాశాఖ అధికారి గారికి వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయుల గారికి కూడా ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయుల గారి పదవి విరమణ జరుగుతుంది. ఈ అవకాశం మనకు దక్కింది. సార్ గారు ఎన్నో విద్యా పాఠశాల విద్యార్థులకు విద్య బోధించి చివరిగా మన పాఠశాలలో పదవి విరమణ తీసుకుంటున్నారు. సార్ గారు మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా గ్రామస్తులతో మాట్లాడి తీర్చేవారు.
ఇన్ని ఇబ్బందులైనా తీర్చేవారు. సార్ గారు వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది. సార్ గారు ఎక్కడున్నా ఆరోగ్యాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అందరు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ కూడా ఈరోజు సార్ మన ప్రధాన ఉపాధ్యాయులు గారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సార్ గురించి చెప్పాలంటే సార్ చాలా సౌమ్యులు, ఎవరితోనైనా కూడా ఒకే విధంగా ఉండేవారు. మాకు ఎప్పుడైనా కూడా సహాయ సహకారాలు చాలా అందించేవారు. నేను ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది, సార్ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా సార్ ముఖంలో నేను ఒకసారి కూడా కోపాన్ని అసలు ఎప్పుడు చూడలేదు. అంత ప్రశాంతంగా ఉంటారు. సార్ సహనశీలి అని కూడా చెప్పచ్చు. ఇంకా సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఒకటి నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. మాకు ప్రధాన ఉపాధ్యాయులుగా ఎప్పుడు అనిపించలేదు సారు. తర్వాత మన ఉద్యోగ జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. స్టేషన్ రాగానే ఎవరికి వాళ్ళు దిగిపోతూ ఉంటారు. ఇక విరమణ అనేది గమ్యం చేరుకోవడం. సారు చాలా సీనియర్ కాబట్టి ఈ 40 సంవత్సరాల్లో సార్ ఎంతోమంది ఉపాధ్యాయుల్ని ఎంతోమంది విద్యార్థుల్ని చూసి ఉంటారు. ఎన్నో అనుభవాలు సార్కి. ఇప్పుడు సార్ గమ్యం చేరుకున్నారు. కుటుంబ పరంగా అయినా బాధ్యతలు తీరినాయి, తర్వాత ఉద్యోగ పరంగా కూడా చాలా బాధ్యతలు తీరినాయని నేను అనుకుంటున్నా. ఇక మిగిలిన జీవితాన్ని సార్ మంచి ఆయురారోగ్యాలతోని మంచిగా గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఈ పాఠశాలలో సుదీర్ఘకాలంగా పనిచేసి ఈ మధ్యనే జెడ్పిహెచ్ఎస్ వెంకటాపూర్కు బదిలీపై వెళ్ళిన ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు ఎస్కే బాబు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బయోసైన్స్ సభకు నమస్కారం. ఈరోజు పదవి విరమణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రధానోపాధ్యాయులు శ్రీ కె ఎల్లయ్య సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి వేదిక మీద ఉన్నటువంటి మాన్యులు గౌరవనీయులు శ్రీయుత డిఓ గారు రమేష్ కుమార్ సార్ గారికి, మరియు 5 మండలాలకు ఎంఈఓలుగా బాధ్యత వహిస్తున్నటువంటి మండల విద్యాధికారిగా బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీ రఘుపతి సార్ గారికి జీవితం అంతా కూడా శుభాశీస్సులతో ముందుకు జరగాలని, అట్లాగే అసలు వాస్తవంగా చాలా అంశాల్లో నన్ను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రస్తుతానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లోనే ఈ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ లాంటివి ఉంటాయి. అన్ని మినిమం ఫెసిలిటీస్ అనమాట పిల్లలకు ఇవ్వడం. సారు రిపేర్ చేయించేవాళ్ళు ఎవరో ఇరుగొట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి చాలాసార్లు చూసాం. అసలు ప్రధానోపాధ్యాయులు మేము ముగ్గురం కలిసి రిపేర్ చేసినాం. అప్పటి నుంచి అసలు నల్లలు మంచిగా రన్నింగ్లో ఉన్నాయి, మళ్ళీ ఖరాబ్ కాలేదు, చెడిపోలేదు, మంచిగా రన్నింగ్లో ఉన్నాయి. మేము స్వయంగా అలా చేయడం జరిగింది. అంటే వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మేము దీనికే పరిమితం అనేటువంటి మా ప్రధానోపాధ్యాయులు. సో ఆయన ఒక మంచి స్నేహితుడు నాకైతే. ఆయన ఒక మంచి స్నేహితుడు, మృదు స్వభావి, పాలలో నీళ్లు కలిసిపోవడం అంటారు, దానికి ప్రతిరూపమే మా ప్రధానోపాధ్యాయులు. అట్లాగే సాధన విషయంలో అంశాల్ని సాధించడం లోపల ఆయనలో మొండితనం కూడా కనిపించేది. అంటే ఇది చేయాలి, ఇవి చేద్దాం, ఇట్లా చేయాలి, నువ్వు చేసేదాకా అవి నిక్కిపోయేది లేదు, తగ్గేది లేదు. అవసరమైతే ఇవాళ కాకపోయినా రేపు కంప్లీట్గా ఆ పనిని పూర్తి చేయాలి. అలాంటి తపన ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. మరి ఆయన దగ్గర నాకు దాదాపు 6 సంవత్సరాలు పనిచేసిన అనుకుంటున్నాను, 5 years 6 years. సో ఆయన వచ్చిన తర్వాత మరి ఆయనతో కలిసి పనిచేసే
భాగ్యం నాకు కలిగింది నా జీవితానికి. ఇంతకుముందు మేడం రమాదేవి మేడం గారు చెప్పినట్టు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే ఆలోచన సరళి అద్భుతంగా ఉన్నటువంటి మహానుభావులు అయినా మరి విరమణ తప్పదు కనుక ఆ తర్వాత మంచి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా ఆయన ఇంతకుముందు కంటే కూడా ఇంకో ఎక్కువ సంతోషం గల జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మేడం గారు సార్ వచ్చిన తర్వాత కంచెలి, ఎందుకంటే బైక్ మీద సార్ చెప్పారు, బైక్ మీద ఏకైక ఉపాధ్యాయుడు కర్నూలు నుంచి అప్పడం చేయడం ఇప్పుడు బైక్ మీద రావడం అంటే, మిగతా వాళ్ళు కార్లను బస్సులను ఇట్లా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అతను చేసే అంశం ఏంటంటే మేడంకు ఫోన్ చేసి చెప్తుండే అని. ఆయన గురించి మాట్లాడేసింది చాలా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి అధ్యక్షులు, సభాధ్యక్షులు మరియు దేవ్ గారికి అందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ మా ప్రధానోపాధ్యాయుల్ని తన యొక్క జీవితం చక్కగా గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అనుబంధాలు బలీయమైతే భావోద్వేగానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు మా పాఠశాలకు ఇతోధికంగా తన సేవలను అందించి తను ఎస్ఎంసి చైర్మన్గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్ని ముందుండి తీసుకున్న వీరబోయిన తిరుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ ఈరోజు మా గ్రామం నుండి హెచ్ఎం గారి నుండి పదవి విరమణ పొందుతున్నటువంటి అందరికీ మా సార్ తరఫున నేనే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సార్ ఎట్లుండే అంటే 8 సంవత్సరాల నుంచి నేను ఒక 3 సార్లు విద్యా కమిటీ చైర్మన్ చేసిన సార్ వచ్చి నుండి, అంతవరకు తిరుపతి సార్ ఉండే. ఈ సార్ ఎట్లుండే అంటే మా గ్రామానికి వచ్చేది ఎందుకంటే అది ఇప్పుడు ఎప్పుడా కానీ మా స్కూల్ పరిస్థితి వర్షాలు బాగా కొట్టినాయి. ఇప్పుడు మా ఇక్కడ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ప్రాబ్లం చేసింది. ఎక్కడి నుండి కూడా మాకు నిధులు రాకపోవడం, స్కూల్కి ఇబ్బంది అవడు, బాత్రూమ్లు ఇబ్బంది అవడు, అన్నిటికాడ ఇబ్బంది అవడే. సార్ ఒకటి గురేదంటే సారు తెల్లారైతే అయితే రసీద్ కన్నా నాకన్నా అయితే ఎంపీటీస్ కన్నా మాజీ చైర్మన్లకు ఎవరికైనా సార్లకు సరి చేసి సార్ పరిస్థితికి ఇది గిట్లుంది సార్ అంటే మేము ఎవరు 10 మందిని ఎవరో ఒకళ్ళం ఖచ్చితంగా సహకరిస్తుంటే ఏంది సార్ ప్రాబ్లం అంటే వీటిలో జరుగుతుంది విద్యార్థులకు ఏదోటి రోజు ఒక సమస్య మీద కంపల్సరీ మాకు చెప్పి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది సార్, కానీ చైర్మన్ లేకుండా ఉన్న చైర్మన్ సార్ నమస్తే చైర్మన్ గారికి ఇట్లుంది అని ప్రతి ఒక్క మరి మాజీ చైర్మన్ కానీ ఉన్న చైర్మన్ కానీ అటువంటి మా సర్పంచ్ రాజశేఖర్ మాజీ సర్పంచ్ కూడా చాలాసార్లు చేయడం, ఎవరు ముందుండి వాళ్ళు ఎవరి స్తోమత వాటి వాళ్ళు ఆ గోరుముద్ద కార్యక్రమం కానీ విద్యార్థులకు మంచి సరిపడే, ఎందుకంటే వాళ్ళ కష్ట సుఖాలకు తెలియకుండా అలా సార్ బాగా చాలాసార్లు 8 సంవత్సరాల నుండి మంచిగా చూసుకున్నది మాకు కూడా. ఎందుకంటే సార్ ఒక మా ఫ్రెండ్ లెక్క ఫీల్ అవుతుంది, ఎందుకంటే సార్ హెచ్ఎం లెక్క ఫీల్ కాలేదు. ఇప్పుడు మాకు ఇంత చదువుకున్నప్పుడు మా హెచ్ఎం కూడా భయపడుతుండే, మేము చాలా భయపడుతుండే. అదే మా సార్ ఏంటంటే తెల్లారేసి ఏదో ఒకటి వారం 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తాడు, సార్ గిట్లుంది పరిస్థితి, గిట్లుంది స్కూల్ పరిస్థితి గిట్లుంది. మేము చాలా సార్లు చెప్పినాం, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పినాం, మాకు ఎవరు సహకరించలేదు. ఇప్పటికైనా మన ఇప్పుడు డిఓ గారు మన సార్ కొత్తగా వచ్చి రమేష్ బాబు సార్ ఇప్పుడు మేము కూడా సహకరిస్తున్నాం. 15 లక్షలు మంజూరు పెట్టించినాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచనతోటి. ఇప్పుడు మీరు ఇంకా మంత్రి గారు వస్తే మీ అందుబాటులోకి వచ్చినప్పుడు మీరు కొల్లూరు ఆఫీస్ మన స్కూల్ గురించి దయచేసి ఎంఈఓ గారు కానీ మీరు కానీ, ఎందుకంటే 15 లక్షలు మంజూరు అయింది ఆల్రెడీ, ఎలక్షన్ వల్ల మాకు ప్రొసీడింగ్ చేయలేకపోయాడు. అది కూడా మేము సహకరిస్తాం, మీరు కూడా సహకరించండి దీనికి. ఎందుకంటే స్కూల్లో ఇబ్బంది బాగుంది పిల్లలకు, ఎందుకంటే వర్షాకాలం రాగానే ఇబ్బంది. అక్కడ మేము ఒకటి షెడ్ కూడా నిర్మించినాం, అది గ్రామ పంచాయతీని పెట్టి దానిలో ఫ్యాన్లు ఇప్పించినాం. అవి అన్ని ఇబ్బందులు స్కూల్ కంటే చాలా ఇబ్బందులుగా, ఎందుకంటే చాలా ఆ సార్ వచ్చిన నుంచి మళ్ళీ సార్కి అంటే అదృష్టం మంచి 3 సంవత్సరాలు పెరిగింది గవర్నమెంట్లో. అట్లా ఇట్లా ఇబ్బంది పడకుండా రోజు ఒకళ్ళు ఫోన్ చేసుడు, సరే సార్ ఎట్లా పరిస్థితి స్కూల్కి ఇట్లుంది గట్లుంది అంటే సరే సార్ చూద్దంతి. లాస్ట్ అయితే మన సారు వారంలో కింద మన ఎమ్మెల్యే గారు వచ్చిన కాడికి ఎమ్మెల్యే గారు కూడా మన 15 లక్షలు మంజూరు చేసిండు. దాన్ని కూడా మీరు కొంచెం మంత్రి గారు వచ్చినప్పుడు మీరు కూడా చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ఎల్ఏ సార్ గారికి కృతజ్ఞతలు
శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరుపతి సార్. తిరుపతి సార్ ఉన్నప్పుడు తను ముందుండి అనేక కార్యక్రమాలు చేసి అనంతుల నారాయణ నుండి కావచ్చు, గోరుముద్ద కార్యక్రమానికి సంకినేని రామ్మోహన్ రావు గారి నుంచి వెళ్ళి షూస్ కావచ్చు, తర్వాత తను స్వయంగా ఫ్యాన్లు, లైట్లు, ట్యూబ్లు లక్ష్మణ్ గారితో, డాక్టర్ లక్ష్మణ్ గారితో రన్నింగ్ బోట్స్, తర్వాత ప్రవీణ్ గారితో టై, బెల్ట్, బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా మా పిల్లలకు చేరువైనందుకు మేము సంతోషిస్తున్నాం తన సౌజన్యంతో. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మరొక కార్యక్రమంలో పాల్గొన కార్యక్రమం ఉన్నది కాబట్టి గౌరవనీయులు పెద్దలు డిఓ సార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ కర్నూలులో జరుగుతున్నటువంటి శ్రీ ఎల్లయ్య గారి పదవీ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇప్పటిదాకా వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మన ఎల్లయ్య గారి గురించి. ద మోస్ట్ డెడికేటెడ్, సిన్సియర్ టీచర్ అని చెప్పేసి ఫ్రీగా, ఎందుకంటే అదేవిధంగా మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని కూడా ట్యూషన్స్ చెప్పొచ్చు, ఇంకా ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు కల్పించవచ్చు. సో అట్లాంటి గొప్ప ప్రొఫెషన్ల శ్రీ ఎల్లయ్య గారు రిటైర్మెంట్ పొందినందుకు వారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇంతకుముందు ఉన్నటువంటి టీచర్ ప్రొఫెషన్ ఏంటంటే జస్ట్ మనం స్కూళ్ళలో క్లాసులకు వెళ్ళి పాఠాలు చెప్పడం ఒక్కటే ఉంటుండే, కానీ పరిస్థితుల ప్రభావం ఇప్పుడున్నటువంటి టీచర్కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి. మధ్యాహ్నం పిల్లలకు ఎండిఎం పెట్టడము కానీ, స్కూల్ ఆవరణ లోపల ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడం కానీ, స్కూళ్ళల్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి. ప్రతిరోజు గవర్నమెంట్ ఒక న్యూ టాస్క్ ఇస్తుంది. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాము, ఎల్ఐపి ప్రోగ్రాము, మన ఊరు మనబడి, ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తున్నాయి. ప్రతి ప్రోగ్రామ్కి యొక్క అవగాహన ఉండి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా పిల్లలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్. సో ఇన్ని టాస్క్లను కూడా అధిగమించి ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతారంటే సార్ యొక్క గొప్పతనం. ఈ ప్రొఫెషన్లో చాలామంది టెన్షన్ పడుతుంటారు, కానీ సార్ ఎట్లాంటి టెన్షన్లో కూడా చాలా కూల్గా కూర్చున్నారు. అదే వారి యొక్క గొప్పతనం. అదేవిధంగా టీచర్ అనేది నా చిన్న ప్రొఫెషన్ కాదు, ఎందుకంటే మన ఇండియాకి అయినటువంటి ప్రెసిడెంట్లను తీసుకుంటే ఇప్పటికి ఇద్దరు ప్రెసిడెంట్లు టీచర్ ప్రొఫెషన్ నుంచే పోయారు. వాళ్ళ ప్రెసిడెంట్ పోస్ట్ని గొప్పగా చెప్పుకోరు, మేము ఎప్పుడో చేసినటువంటి టీచర్ పోస్ట్నే గొప్పగా చెప్పుకుంటాం. సో అంత గొప్ప ప్రొఫెషన్ ఇది టీచర్ ప్రొఫెషన్. సో ఇట్లాంటి ప్రొఫెషన్ని మన సిరిసిల్ల టీచర్స్ అందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి, లాస్ట్ ఇయర్ మన సిరిసిల్ల ఎస్ఎస్సిలో 6th పొజిషన్ ఉంది, ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్ళి మన సిరిసిల్ల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న ఎల్లయ్య గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మేము రోజు చూస్తున్న విషయాన్ని సారు ఒక్క రోజులనే గుర్తించారు. మా సారు ఏది ఏననమో అని ఆయన మంచిగా కదలకుండా నిశ్చలంగా సారు వారు సన్మానం చేసి గౌరవ ప్రధానోపాధ్యాయులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాలల అభివృద్ధికి కృషి చేసినటువంటి మా పెద్దసారి గారికి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సందర్భంలో వారితో నేను దాదాపుగా 8 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను నా సర్వీస్లో దాదాపుగా 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేశాను. గత సంవత్సరం నేను ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేసినటువంటి సందర్భంలో పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో వారి యొక్క సేవలు మా పాఠశాలకి చాలా ఉపయోగపడ్డాయి. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి లేమి ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరిని తన చిన్నవాడు పెద్దవాడు అని కాకుండా అందరితోటి మింగిల్ అయిపోయి వాళ్ళతోటి తమకు సంబంధించినటువంటి అవసరాలను సాధించుకోవడంలో సారు చాలా గొప్పగా కృషి చేశారు.
ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి, ఇప్పుడు పాఠశాలకు ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇవి ఈ విధంగా ఉన్నాయి అంటే దానికి కారణంగా కూడా ప్రతిసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి భవనాలు ఏవి కూడా పాఠశాలలో వినియోగించుకోవడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. సో మరి విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలి? ఆరు బయట అంటే చెట్ల కింద కూర్చోవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాబట్టి విలేజ్ గ్రామ పెద్దలు చాలామంది అందరినీ తమ సేవలను వినియోగించుకొని తమ యొక్క వారందరి సహకారం తీసుకొని పాఠశాల లోపల అదనపు తరగతి గదులు, టెంపరీ గదులను ఒక 3 వేయడానికి సాధ్యమైనంత వరకు కృషి చేసి అవి సాధించడంలో సారు సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ 3 గదులు మాకు చాలా ఉపయుక్తకరంగా ఉన్నాయి. అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా గ్రామ పెద్దల సహకారంతో వాటిని సాధించుకున్నాం. సారు ఉన్నటువంటి పీరియడ్ మొత్తం కూడా దాదాపుగా అంటే నేను ఈ పాఠశాలలో పనిచేసినంత కాలం వారి లోపల ఎప్పుడు కూడా కోపాన్ని చూసినటువంటి దాఖలాలు అయితే కనబడాయి. ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా వారు మాట్లాడి చెప్పుకున్నాం. సార్ ఇప్పటికే బైక్ మీద వస్తున్నాడు, మాకంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇంకా కొద్ది సంవత్సరాలు ఇంకా పదవి చేయడానికి అంటే ఉద్యోగం కూడా వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి, అలాగే ఈ సామాజిక పాఠశాల లోపల కూడా వారి సహకారం ఈ పాఠశాలకు తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా కొంతమేరకైనా ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మాకంటే ఎక్కువ దివాకర్ సార్ తోటి అనుబంధం ఎక్కువ. తను ఎక్కువ కాలం పనిచేశారు. తదుపరి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఎస్ఎస్సి బ్యాచ్ నడుస్తుంది. ఫేర్వెల్ పార్టీకి తప్పనిసరి మేము మర్చిపోయినా కానీ తను గుర్తు చేస్తారు. ఈ గ్రామ విద్యాభిమాని, బహుశా 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసినారు. పెన్ను, స్కేలు, ప్యాడు, పిల్లలు ఏదంటే అది ఆ రోజు మంచి రుచికరమైన భోజనం ఇలా ఈ రోజు లాంటివి ఏర్పాటు చేస్తారు. అబ్దుల్ రషీద్ గారు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి సమావేశానికి అధ్యక్ష వహించిన డిఓ గారు లేరు, డిఓ గారికి, మరి మండల విద్యాధికారి గారికి, ఎంపీడీసీ ప్రవీణ్ గారికి, మాజీ అధ్యక్షులు రాజు గారికి, సత్యనారాయణ గారికి, అందరికీ, మరి విద్యార్థులకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎల్ఐసార్ గారి ఫ్యామిలీ గారికి అందరికీ శుభాభివందనాలు తెలియజేసేటప్పుడు కొద్దిగా బాధగా నాకు ఉంటుంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉండి ఈ పాఠశాలకు పనిచేసుకుంటూ ఎంతోమంది ఉపాధ్యాయులను ఈ పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్లో పాల్గొంటున్న ప్రతిసారి మరి ఇప్పుడు రిటైర్మెంట్లో ఒక 2-3 కూడా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా బాధ అనిపించేది. ముఖ్యంగా ఎల్ఐసారు కండిషన్ వ్యక్తి. ఇక్కడ ఏంటంటే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా పేరుంది. ఇలా ఈ గ్రామంలో ఏ రాజకీయాలు ఉన్నా అక్కడ మట్టుకే గ్రామం మట్టుకే రాజకీయాలు నడవాలి. పాఠశాలలో విద్యార్థులకు ఏమన్నా ఉపాధ్యాయులు పిల్లలు ఏమన్నా అన్నా కానీ పాఠశాలకు ఎవరు కూడా వచ్చి అడిగే అవకాశం లేదు. విద్యా కమిటీకి అడగాలి, గ్రామ పంచాయతీకి అడగాలి. అది ఒక కండిషన్ పెట్టుకొని ఈ పాఠశాలకు ఊరు తరఫున ఎవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేయొద్దు అన్నది ఒక నిబంధన పెట్టుకున్నాం. అదే విధిగా నడుతుంది. సార్ గురించి చెప్పాలంటే సార్ కనబడితే ఒకసారి మాకు భయం అనిపించేది. అయితే పాఠశాల పరిస్థితులు కూలిపోయే దశలు ఉంది. ఈ పాఠశాల దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు కూడా నేను రికమెండ్ చేసినా ఏది చేసినా తప్పుగానే వాళ్ళు నిర్వహించలేదు. ఇక్కడ కొన్ని పాఠశాలలను అదనపు గదులను కట్టుకొని మేము నిర్వహించుకుంటున్నాం. మళ్ళీ మగవారికి ఆపరేషన్ చేయించిన రోజు పాత హాస్పిటల్ సిరిసిల్ల పాత హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంటే
ఆయనే ఇక్కడ ఎవరైనా మోటివేషన్ చేసింది. ఒక్కసారి ఎంతమందిని 22 మందిని చేసి ఇవ్వాలంటే నన్ను అప్పుడు అనిల్ కుమార్ సార్ ఈయన సర్పంచ్ ఇట్లా చేసిండు సార్ అని చెప్తే అప్పుడప్పుడే 1 లక్ష రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఒక సేవా కార్యక్రమాన్ని చేసినట్టయితే ఈ ప్రభుత్వం దగ్గర మంచి పేరు ఉంటుంది, ప్రజలలో మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న దాదాపు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాఠశాలకు మా గ్రామస్తుల శ్రమ బాగుంది. ఈ కంపౌండ్ వాళ్ళని కూడా మా గ్రామస్తులే నిర్వహించారు. పక్కపండి అందరూ ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏంటంటే మేము ఇక్కడ నిర్వహించుకున్న 26 జనవరి 15 జరిగిన పాఠశాల నుంచి ఇక్కడ మేము ఖర్చు అయినా మేమే భరించుకొని ఈ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా యథావిధిగా జరుగుతుంది. ఎల్ఏ సార్ గురించి చెప్పాలంటే ఎల్ఏ సారు మాకు ఇక్కడ కనబడ్డాడంటే ఏం అడుగుతాడు అనేది భయం ఉండే, అంటే ఇక్కడ పంపించడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా. ఎందుకంటున్నాం అంటే ఒక పాఠశాల మన పాఠశాల అందులో చదివే పిల్లలు కూడా మా పిల్లలు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా మా వాళ్ళే అనే ఆలోచన కొద్దీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా క్రమశిక్షణ కొద్దీ ఇక్కడ పిల్లలను తీర్చిదిద్దిరు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మున్పటి పాఠశాలలు కాదు, మునుపు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వేరు. ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా పిల్లలు మాట్లాడుతున్నారంటే మేము అదే సంతోషం. ఎందుకంటే ఇంగ్లీష్ వల్ల స్పేస్ ఇస్తున్నారు అంటే ఇంగ్లీష్ మాకు రాదు, ఆ పిల్లలను చూసి మేము సంబరపడి సపోర్ట్ కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల ఇవాళ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రతి ఒక్కరికి మేము ఇది ఉదాహరణ చూపెడుతున్నాం. ఇక్కడ మా గ్రామస్తులను తొలకొచ్చి ఈ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఈ అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. ప్రైవేట్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళని చూపెడతాం. వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు అని అంటే వాళ్ళను ఒక మోటివేషన్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని ఇక్కడ వసతులు లేక ఈ పాఠశాల ఊలిపోతుందని భయపడి కొంతమంది రాలేకపోతున్నారు. వాళ్ళను ఇప్పుడు మొన్న మా మిత్రుడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వీపు ఆదిశీను తొలకొచ్చినాక ఆయన 15 లక్షల రూపాయలు ఇక్కడ మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ మంజూరు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రొసీడింగ్ వచ్చినాక మేము అది ఊలగొట్టి పాఠశాలను నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ కండిషన్ గ్రామస్తులకు చెప్పి ఆ పాఠశాలలు బాగా అయినాయి, మీ పిల్లలందరినీ ఇక్కడ పంపిరి, ప్రైవేట్ పాఠశాలను పోవద్దు అన్నది ఒక కండిషన్ మొదటి నుంచి. మేము ఇక్కడ నేను గ్రామ పంచాయతీ 2 సార్లు సర్పంచ్ ఉన్నా, నా కండిషన్ కూడా అదే. ఎన్నోసార్లు నేను వ్యాన్లు పంపించిన, బస్సులో నిలబెట్టిన. ఇక్కడ పాఠశాలలో చదువుతురు, ప్రైవేట్ పాఠశాల చదువుతురు, ఉద్యోగం కావాలన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కావాలంటారు. ఇదెక్కడ మరి మీరు ప్రైవేట్ పోతే ప్రైవేట్ పాఠశాలలోనే ప్రైవేట్ ఉద్యోగాలనే చేరుకోవాలి. మరి ఈ రకంగా ఎందుకు చేస్తున్నాను అంటే కొన్ని కండిషన్ పెడితే కూడా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అది ఊరు సమస్య, మా సమస్య. మేడం గారు ఈరోజు ఎల్ఏసార్ గారు మేడం గారికి ఒకటే చెప్పుడు, ఈరోజు రిటైర్మెంట్ అవుతారు. ఒకరి ముచ్చట ఇప్పుడు మా బాబు సార్ చెప్పినట్టు అక్కడికి వెళ్ళంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వెంటనే ఫోన్ చేయడం ఉద్యోగ ధర్మం లేక మన యొక్క ధర్మం. కానీ ఇప్పుడు ఇవాళ అంటే 30 తారీఖు నుంచి రిటైర్డ్ 27 ముందు కానీ 30 తారీఖు నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత యథావిధిగా ఆ సారు లేచి తయారయ్యాడు, భోజనం పెట్టుడు, డబ్బా పెట్టుకొని ధనాన్ని పెట్టుకొని పోతున్నాను ఇదే ఆలోపన ఉంటుంది. కాబట్టి 1 నెల 2 నెలల దాకా ఇదే ఆలోపన ఉంటుంది. కొద్దిగా నేను రిక్వెస్ట్ చెప్తున్నా, ఆయన ఎటు పోతున్నది ఇప్పుడు మీరు ఎక్కువ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొల్లూరు అయితే రాడు కానీ ఎనీ టైం వెల్కమ్ సార్. మీకు మా పాఠశాలకు ఎనీ టైం మా గ్రామస్తులు కూడా వెల్కమ్ చెప్తున్నాం. మీరు అంటే మంచితనం ఇక్కడ ఉన్న ఎందరు వేరు వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. పాఠశాల విద్యార్థులతోటి తల్లిదండ్రులతోటి అవినావ సంబంధాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మేడం గారు ఎక్కువ శ్రద్ధ ఇప్పుడు ఒక 3-4 నెలలు, ఎందుకంటే ఆయన ఎటు పోతుండే ఇప్పటిదాకా చూసి వేరు. ఇప్పుడు ఎప్పుడు బాగా చేస్తుండాలి వచ్చిండాలి. ఎందుకంటే ఆరోపణ అదే ఉంటుంది. కాబట్టి ఆ పాఠశాల ఏమైంది, ఈ టీచర్ వచ్చింది ఆలోపన. ఉద్యోగ ధర్మంలో ఉద్యోగం వచ్చిందంటే విరమణ తప్పనిసరి. ప్రతి ఉద్యోగస్తుడికి విరమణ కంపల్సరీ. ట్రాన్స్ఫర్ అంటే మధ్య ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి కానీ విరమణ జరుగుతుంటాయి. కాబట్టి అనేది భావించకుండా దాన్ని స్వీకరించినప్పుడే స్వచ్ఛందంగా స్వీకరించి ధైర్యంగా ఉండి మీరు ఇంకా సేవలు ఇలాంటి గ్రామాలకు ఇంకెక్కడ ఇప్పుడు కరీంనగర్లో ఉంటారు, మీకు కొంత ఇబ్బంది అయితే దూరం అవుతారు. కాబట్టి అక్కడ పాఠశాలలో అక్కడ కూడా విద్యార్థులు ఉంటారు. 1 గంట 2 గంటల టైం అది చేసుకొని అక్కడ ఉన్న పాఠశాలకు కూడా మీరు పోయి టీచింగ్ చెప్పినట్టయితే కూడా సంతోషంగా స్వీకరిస్తారు పిల్లలు. మీ సేవలు అవసరం సార్. ఎందుకంటే మీరు మీ వల్ల ఈ స్కూళ్ళు పేర్లు వస్తున్నాయి. ప్రతి విద్యార్థి ఇప్పుడు డిఓ సార్ అన్నారు, ఇప్పుడు ఏమన్నారంటే ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా ఈ టీచర్ నుంచి అంటే టీచర్ చెప్తే
ఉపాధ్యాయుల దగ్గర చదువు నేర్చిన వాళ్ళు అందరినీ కిట్టాలు పెట్టుకున్నా, ఎన్ని ప్రపంచ దేశాలు ఎక్కడ తిరిగినా, మీ ప్రపంచ దేశాలు తిరిగినట్టే ఉపాధ్యాయుని ద్వారానే తిరుగుతుంటారు. వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ గట్టిగా మాట్లాడిన ఏది చేసినా వీళ్ళకి ఎవరో గట్టి ఉపాధ్యాయుడు చెప్తేనే ఈ పిల్లవాడు ఆడదాకా పోయిండు, అమెరికా పోయిండు, లండన్ పోయిండు ఇవన్నీ చెప్పుకుంటారు. అప్పుడు ఆ కాలంలో లేదు, మేము మీద తిరిగేటోళ్ళం. అప్పుడు మేము ఎక్కువ చదవలేదు, చదవక రాజకీయాలలో తయారైనాం. అదేంటంటే మాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు చూసినాక కార్యక్రమాలు. ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాం. ఆ స్తూపం దగ్గర నా మరికాడ కోనపేట మరికాడ అయిపోయింది. ఆ టైం అయిపోతే మరికాడ అయిపోతే మళ్ళీ వాళ్ళని దించుకొని అక్కడ ఆపుకున్నాను నేను బండి మీద పోయినా ఆపుకున్నాక ఏమైందంటే అక్కడ నుంచి ఇంకో జీప్ వస్తుంది. ఆ చిరుసలకు వచ్చే జీపున దానిలో ఉన్న అందరినీ దించి ఇక్కడ కూర్చొని వీళ్ళని కూర్చొని ఈ పిల్లల్ని విద్యార్థులను తీసుకుపోయి ఆడ స్కూల్లో వాళ్ళని అది చేసి మళ్ళీ వీళ్ళకి వచ్చి ఎక్కించారు. అంటే ఎందుకంటే అక్కడ ధర్మారం కొండపేట అయిపోయింది, మళ్ళీ ధర్మారం సెంటర్ అయింది. ధర్మారం సెంటర్ కూడా నేను ఎక్కువ చెప్పుకోవడం అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కలచడం జరుగుతుంది సార్. మన ధైర్యం కొరకు నేను పోయి అక్కడ ఉంటే కొద్దిగా అదైతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఆ విద్యార్థుల దగ్గర పోడు, వాళ్ళతో మాట్లాడే. ఈ విద్య మీద నాకు అభిమానం ఉంది. ఇక్కడ ఒక పాఠశాలకు మంచి పేరు తేవాలి, ఉపాధ్యాయులు కూడా మంచిగా ఉన్నారు. ఏమన్నా సార్ ఎప్పుడు చెప్తే ఏదో ఒకటి చెప్తే సార్ ఈ దండం పెడతా అంటే ఆయన నవ్వుతాడు. ఏదన్నా నా ముట్టినప్పుడే ఆ నవ్వుడు మొదటి నుంచి ఉన్నది ఆయనకు. ఆయన దగ్గర ఎవరు వచ్చి మాట్లాడినా మా గేట్ దాకానే కోపం కొద్ది వస్తారు. అందరు ఈయన చూసినాక అందరు కథం నాకు కూడా వాళ్ళు బయట కథం ఎవ్వరన్నారని. అంటే ఇట్లా తయారైంది కాబట్టి మేము ఒక్కటే సార్, మీరు ఎలా మీరు రారి, మీ సేవలు మాకు అవసరం, మా పిల్లలకు అవసరం. మీరు పెట్రోల్ ఇబ్బంది అవుతుంది కావచ్చు అనుకుంటారు, అనుకోకూరి ఎందుకంటే మీ కొడుకు బిడ్డ ఇద్దరు కదా సార్. మొన్న అడిగా నేను, సార్ రిటైర్డ్ అవుతారు కదా మరి తర్వాత ఇది ఏంటిది ప్లాన్ అంటే, ఒక బిడ్డ కొడుకు అమ్మాయి ఎక్కడ అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ అన్నారు. అంటే ఆర్థికంగా అన్ని రకాలు మంచిగానే ఉన్నారు. నేను ఎందుకంటున్నా డబ్బుల విషయంలో ఏంటంటే ఉపాధ్యాయులకు ఇక్కడ వేరే రకంగా సోర్సెస్ ఉన్నాయి. వేరే ఉద్యోగాలు అంటే వేరే జాబులు అంటే ఇక్కడంటే అక్కడ వస్తాయి. ఇక్కడ ఏంటంటే నెలవారీ వస్తుందా, పాలకెన్ని వీటికి గిరాకిన్ని అవన్నీ తీసి పోగా మిగిలిన అనేది మెయింటెనెన్స్ చేస్తారు. అందుకొరకు దానిలో ఇది ఒక మెయింటెనెన్స్ సరిపోతుంది. ఎప్పుడు వచ్చినా మేము ఉన్నా లేకుండా మీ టీచర్లు ఉంటారు, కొన్ని సార్లు అందరు ఉంటారు, వాళ్ళతో మంచిగా మాట్లాడి ఒక మళ్ళీ మా వాళ్ళు ఎప్పుడైనా కరీంనగర్ వచ్చినా కొల్లూరు ఎప్పుడు వచ్చినా సార్ అని నమస్తే చేసినాం, నా నమస్తే స్వీకరించారు. కానీ చూడనట్టు ఎట్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. దయచేసి ఎందుకంటే మాకు చూడి వాపసు అవుతుంటే వీళ్ళతో మాట్లాడితే 10 నిమిషాలు గంట వేస్ట్ చేస్తారు అని అంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఎక్కడ కనమాట మీరు చూసినా మమ్మల్ని మాట్లాడేది, నేను చూసా మేము మాట్లాడిచ్చేది అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమన్నా మా గ్రామ పంచాయతీ తరఫున, మా సర్పంచ్ విద్యా కమిటీ తరఫున ఏమన్నా సీరియస్ అయినా, ఏమైనా చిన్న పెద్ద పొరపాట్లు ఏమన్నా జరిగినా అనేది భావించకుండా మీ మనసులోకి తీసేసుకొని మేము మా వాళ్ళు ఎవరు ఏమనలేదు. కానీ ఎవరన్నా హడావుడిగా మాట్లాడితే ఆ రకంగా మనసులోకి తీసేసుకోరు సార్. దాని నుంచి తీసుకొని ఎల్లవేళ మంచిగా ఉండాలని కోరుకుంటూ సార్ ఉన్నారు, బచ్చేశ్వర్ అన్న, ధర్మారం సార్లు ఉన్నారు. అందరూ కొంచెం ఓపికగా వింటూ మాకు సహకరిస్తారని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే సన్మానం స్టార్ట్ అయిందంటే ఇక కార్యక్రమం కొనసాగుతుంది. ఇంకో 3-4 మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు మా పాఠశాల మేడం గారు అస్మా బేగం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గారిని ఆహ్వానిస్తుంది. Master sir and MU sir and all the guests and respected headmasters of our Sirsil and very friendly with all the school children from 6th class to 10th class. As a teachers, we have some responsibility. We have to fulfill on the time the work. In that work, we have to insist the student to come take the children and sit beside his chair, and whatever the incomplete notes are there, from morning to evening, he used to watch them, observe them, are they are writing or not. If they are not writing, please write. Like that, he told them. He just did not say any harsh word, or sir did not scold a single child. Whenever sir is coming from the gate on the bike, all the students were very happy to see as maybe his friend,
or maybe a good mentor is coming to support them. Like that, all the children feel like. Not only our students, as our staff, we also never felt that our headmaster in a rude manner or a single any bitter experience. We are all have a very good experience with him. We learned so many things. Whatever the situation, whatever the problems are there, we have to think very cool, patience. So many things are there to learn from our LIS sir. Maybe these all things come from a long experience of 40 years. And whatever the things he experienced in these long years, that is the place we are learning here. And so many times in the discussion of our staff members, I used to tell my staff that I want to give 100 out of 100 for his best husband post. So many times I used to tell my colleagues, why I can't express. Just now our Babu sir told how responsible he was while he was coming on the bike. Just he getting down from the bike, he make a call to his wife. Yes, I am safe, I am here. And so many things are there. And not only for the family, and he showed the same concern with the school children. We are bide with the loss, so something we can do to the school. Sir took a lot of help from the villages, and our villages really very nice persons like our Abdul Rashid sir, Veeraveni Tirupati sir. So many persons are there. They are coming forward to help our school. And the same thing, our headmasters are always used to make good connections with all of them. If sometimes they are in hurry, if sometimes they are in not in a good mood, still that all the situations, sir take it as very light and came forward next time. And he himself wished not only to the villagers, sometimes we are busy in our classes and we are surrounded by the children. If we did not observe our headmaster sir, in friendly, HM sir in front of him is used to tell good morning madam to us. That much sincere, that much modest, that much very cool mentality to our headmaster sir. From tomorrow onwards, it is very bad to say that we are going to miss that smile, we are going to miss that experience, a good time. So many things are there that we cannot express only in the words. Thank you sir, being my headmaster. Not only a headmaster, when I enter into school, all the school children and you receive me as your daughter. So many things you taught me that helped me to give a good education to my children. Thank you for everything. The word thank you is not enough, but I would like to say from my bottom of my heart, thank you and wish you all the best. ఎంఈఓ గారికి అట్లాగే డిఓ గారికి అట్లాగే వివిధ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ, అట్లాగే మా గ్రామస్తులకు, అలాగే మా మాజీ సర్పంచ్ అబ్దుల్ హసన్ గారికి, అట్లాగే చైర్మన్, మాజీ చైర్మన్ అందరికీ, మాజీ ఉప సర్పంచ్, అట్లాగే సభాధ్యక్షులు ఎల్ఐ సాయి గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు గత 7 సంవత్సరాల నుంచి ఎల్ఐ సార్ గారు తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ప్రత్యేకించి స్కూల్కి వచ్చినప్పుడు సార్ని చూస్తే సింపుల్ ఒక రైతు బిడ్డలాగుండే. నిజంగా నేను అసలు సార్ ఏంటంటే ఎప్పుడు చూసినా, గతంలో ఇదే స్కూల్ నేను 10th వరకు చదివిన, 2003 బ్యాచ్ మాది. అప్పుడు మాకు కన్నం రమేష్ సార్, మురళీ సార్ గారు ఉండే. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే భయం ఉండే ఒకటి. అప్పుడు పాత్య ఉన్నప్పుడు సారు క్లాస్లోకి వచ్చినట్టే ఈ సార్ ఎప్పుడు పోతాను అట్లా చూసేవాళ్ళు అప్పుడు, అట్లా ఉండే. కానీ ఇప్పుడు ఎల్ఐ సార్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి విద్యార్థికి స్నేహం, వాళ్ళకు వాళ్ళలోని వాళ్ళకి చదువు ఎట్లా చెప్పాలి, వాళ్ళని ఎట్లా మార్పు వేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకి పిలిపించుకొని మీటింగ్ పెట్టాలి, వీళ్ళు కొద్దిగా మార్పు తీసుకోవాలి విద్యార్థులు, ఇక్కడ స్ట్రెంత్ పడిపోతుంది, ప్రతిసారి ఫోన్ చేయడం, ఇక్కడ ఈ పిల్లలు కూడా చదవట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళ పిల్లలతో చెప్తే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడినా కానీ మార్పు తగ్గింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ఈ స్కూళ్ళ పరంగా చూసుకుంటే రాను రాను ఇక్కడ మాకు ఒక బిల్డింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల విద్యార్థులని సంఖ్య తగ్గిపోతుంది. మేము ప్రతిసారి బాధపడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని
ప్రతిసారి ఏది అవసరం ఉన్నా కానీ సార్ ఫోన్ చేయడం, నేను రావడం, ఇక్కడ ఊళ్ళో ఉన్న నాతో పాటు ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఇక్కడ సార్కు మేము మా వంతు సహకారంతో విద్యార్థులను కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముందు అక్కడ ఈ పిల్లల్ని పంపిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత ఇక్కడ గురువు తర్వాత ఆ తండ్రి బాధ్యత నిర్వర్తిస్తూ వాళ్ళ విద్యార్థులను ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి. నిజంగా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ఎక్కడున్నా కానీ మేము ఏమైనా కోపం కానీ మేము సార్ ఫోన్ చేస్తే కూల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ఇక్కడికి వచ్చినా కానీ సింపుల్గా ఉంటాడు, నవ్వుతూ మాట్లాడుతాడు. సరే మరి ఏంటి సార్ ఈ సమస్య ఏంటి సార్, ఎట్లా చేద్దాం సార్ అంటే కొద్దీ మేము ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతూ స్కూల్కి ఏం కావాలని చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు అయితే తీసుకొస్తున్నాం కానీ పెద్ద సమస్య అంటే కొద్దిగా అది తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా చెప్పడం జరిగింది సార్, నాకు ఇంకొక 1 month ఉంది సార్ అని చెప్పడం జరిగింది. ఆ గతంలో ఆ 3 ఏళ్ల కిందట కూడా ఆ వయో పరిమితిని పెంచకుండా డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది సార్. అప్పుడు కూడా సార్ నేను ఒక 15 రోజుల డేట్ ఫిక్స్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వయో పరిమితి పెంచడం, ఆ 3 ఏళ్ళు మళ్ళీ మా ఈ స్కూల్కి వారి సేవలు మా విద్యార్థులకు సేవలు వినియోగించుకునే సార్కు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇద్దరు వారి పిల్లలతో వారి మిగతా జీవితాన్ని వారి ఆస్ట్రేలియా కానీ ఎక్కడున్నా కానీ వారి మిగతా జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మిగతా సంతోషంగా జీవించాలని కోరుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇక్కడ మాకు ఈ 7 సంవత్సరాలు నేను చూస్తూనే ఉన్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతో నెట్టుకు రావడం బాగా చాలా క్రిటికల్. ఎందుకంటే ప్రతిదాన్ని ఇక్కడ ఏదో చేద్దామని వచ్చినా కానీ మేము ఇక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఒకటి. ఎందుకంటే ఇక బిల్డింగ్లో కూర్చుందామంటే అక్కడ కూలిపోయే పరిస్థితి ఉంది. విద్యార్థులకు చదివేపడానికి ఇక్కడ తరగతి గదులు లేవు. ఆలోచన చేస్తే ఇక్కడ పక్కపున్న 3 గదులు నిర్మించిన అవి కూడా ఇప్పుడు ఎండకు చాలా వేడి ఉంది. మొన్న ఇక్కడ 1 లక్ష రూపాయల కంప్యూటర్లు వస్తాయి సార్ అని చెప్పగానే మేము కూడా సార్తో మాట్లాడి సార్ మరి గతంలో ఇచ్చిన ఒక వ్యక్తి కూడా దాతరు అడిగి ఉన్నారు సార్, మీరు వెళ్ళేలోపు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ 2-3 రోజుల్లో చేస్తాం సార్, మీరు ఇచ్చిన మాటకు. ఎందుకంటే ఒక 20 ఏళ్ళ అయితే అని చెప్పడం జరిగింది. ఆ 20 ఏళ్ళు కూడా ఈ 2-3 డేస్లో మీరున్న ఈ 30 తారీఖు రూపాయలు ఇచ్చి ఆ కంప్యూటర్కి ఒక గది ఏర్పాటు చేస్తాం సార్. మరి దాత పేరు కూడా మీకు చెప్తాం సార్ ఈ 2-3 డేస్లో. ఈ 7 సంవత్సరాల కాలంలో మీకు వచ్చినప్పటి నుంచి మాకు ఈ స్కూలు వాతావరణం కొద్దిగా మెరుగుపడింది. పిల్లల్లో క్రమశిక్షణ అనేది వారు ఎక్కడికున్నా కానీ ఒక విద్యార్థి బాగుపడాలంటే ఫస్ట్ ఇక్కడ బోధన మంచిగా ఉండాలి. ఆ బోధన ఇక్కడ మాకు అందించారు సార్. ఆ విద్యార్థులు పై చదువులకు వెళ్ళి అక్కడ వారి భవిష్యత్తు కోసం వారు ఇంటర్ డిగ్రీ వెళ్తూ పై చదువుల కోసం వెళ్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు చెప్పిన చదువే సార్. ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూల్లో చెప్పినటువంటి వ్యవస్థ ఎట్లా ఉందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొల్లూరులో విద్యార్థులు మాత్రం ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారు సార్. నిన్న మన ఎమ్మెల్యే ఆదిత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది, ఇంత మంచి బాండింగ్ ఉన్న ఇక్కడ క్రమశిక్షణ విద్యార్థులు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ బిల్డింగ్ వెళ్ళి నాకు అంటే సార్ మొన్నే గెలవడం జరిగింది. వారు 10 లక్షలు మనకు మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా వస్తుంది. కానీ మేము విద్యార్థులు అనేది కొద్దిగా మెరుగైతే మాకు కూడా బాగుంటుంది. ఒక బిల్డింగ్ ఉంటే విద్యార్థులు వస్తారు. బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా వరకు వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరిగింది. ఈ బిల్డింగ్ అయితే మా ఊరు కొద్దిగా మన స్కూల్ పాఠశాల బాగుపడుతున్న ఆలోచన ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాం సార్. మీరు ఎక్కడున్నా కానీ మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాం సార్. మీరు ఎక్కడున్నా మీ ఫ్యామిలీతోని సంతోషంగా ఉండాలని కోరుతా ఉన్నా సార్. నీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఎంతో మహోన్నతమైన స్థానం ఇచ్చినాం మనం. అనాది నిండు కూడా ఆ స్థానానికి ఉన్న విలువ నేటికి ప్రతి ఒక్క గురువు రూపంలో ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అట్టి మహోన్నతమైన బాధ్యతలు ఎంతో ఉన్నతమైన విలువలతో వారి బాధ్యతను ముగించుకొని ఇంత మహోన్నతమైన బాధ్యతను నేటితో ముగించి పదవి విరమణ పొందుతున్న శ్రీ ఎల్లాగౌడ్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సారు జడ్పిహెచ్ఎస్ కొల్నూర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు మరియు గౌరవనీయులు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డిఓ గారు మరియు నాతోటి ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ సపోర్టింగ్ చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తిలోడు లేడని అనుకుంటాను. కాబట్టి మరి అయినప్పటికీ కూడా సారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా చక్కగా ఒక ఉపాధ్యాయునిగా ఒక హెడ్ మాస్టర్గా అందరిలో కలిసిపోయి ఉన్నాడంటే
చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ మా ఉపాధ్యాయ వృత్తికే ఇది గర్వకారణంగా కలికితురాయిగా భావిస్తూ మరి చాలా సంతోషపడుతున్నాం సార్. వెరీ హ్యాపీ. మరి కొఠారి చెప్పినట్టుగా భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్నట్టుగా ఆ తరగతి గదిని ఎవరితో పోల్చారు అంటే విద్యార్థికి ప్రధానమైన వాడు ఉపాధ్యాయుడు. సో అటువంటి ఉపాధ్యాయుడు మరి ఈ రోజుల్లో మనం ఈ భారతదేశానికి మూలంగా ఉన్నటువంటి సందర్భంలో అందులో ఈ కొలనూరులో పనిచేయడం ఈ ప్రజల లోపల ఇంత భావనను మనం గ్రహించడం అనేది చాలా గొప్పగా భావిస్తూ మరి శేష జీవితం ఆరోగ్యంగా గడపాలని వాళ్ళందరి హెడ్ మాస్టర్ తరఫున ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు. సారుతో నాకు 2007 అనుకుంటా, 2007 నుంచి సార్ పరిచయము. వేములవాడ మండలం ఇద్దరం ఒకటేసారి వచ్చినాం. సార్ అనుపురంకి, నేను శాతరాజపల్లికి. తర్వాత 2009లో సార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాలు. 2015లో ఇద్దరం కూడా ఒకేసారి స్కూల్ నుంచి బయటకు వెళ్ళినాం. సార్ కొలండూరు రావడం జరిగింది. నేను ప్రమోషన్ మీద మల్లారెడ్డిపేట వెళ్ళడం జరిగింది. సారుతో పనిచేసినటువంటి 6 సంవత్సరాల కాలం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి పరిచయం కావచ్చు, సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సార్ ఒక గురువుగా, నేను ఒక విద్యార్థిగా ఆ కాలాన్ని గడిపినానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా సార్ దగ్గర మనము గమనించే విషయం ఏంటంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సింపుల్గా, కూల్గా, నవ్వుతూ ఆ సమస్యని దాటవేసే ప్రయత్నం చేస్తుండేవాడు. సాధ్యమైతే సాల్వ్ చేయడం, లేదంటే దాటవేయడం. కానీ ఆ సమస్యను పట్టుకొని బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏం చేయలేము అన్నటువంటి విషయాన్ని సారు ఎప్పుడు చెప్తుండేటువంటి వాడు. అదే ఇక్కడ కూడా చాలామంది ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. ఎంత కోపంతో ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూల్ అవుతారని చెప్పేసి చాలామంది చెప్పారు. ఈ విషయం నేను అప్పుడే గమనించాను తన హయాంలో. అదే విషయం నేను నేర్చుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ దాదాపుగా సార్ లాగా నాకు సాధ్యమవుతలేదు. ఓకే సార్, మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇంకా చాలా కాలం ఇలాగే నవ్వుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ గారు మరియు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థుల ప్రథమంగా ఎల్లయ్య సారు మరి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఉద్యోగ విరమణ అందరికీ సహజమే. అదృష్టం కొద్దీ 3 సంవత్సరాలు ఎల్ఐఎస్ సార్ లభించింది, నాకు కూడా లభించింది. నేను జూన్ 30న రిటర్న్ కాబోతున్నాను. ఈ ఎల్ఐఎస్ సార్ గురించి చెప్పాలంటే, వారు ఎక్కడ కలిసినా చాలా చిరునవ్వుతో, ఫ్రీగా, మనసులో ఏది లేనట్టుగా స్వేచ్ఛగా మాట్లాడుతుండేవాడు. ఏ విషయమైనా అనుమానం లేకుండా, మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడేవాడు. ఇక వారు కరీంనగర్ నుంచి వెహికల్ పైనే, అంటే బైక్ పైనే వస్తున్నారు అంటే ఇది కాస్త
ప్రమాదంతో కూడుకున్నదే అయినప్పటికీ కూడా వారు మనోధైర్యంతో ఇక్కడికి రావడం, మళ్ళీ వారి ఇంటికి ఫోన్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆనందం కలిగించడం అనేది జరిగింది. ముఖ్యంగా సార్ గురించి విలేజెస్తో ఇందాక మాట్లాడినటువంటి ప్రముఖులు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఏ ఉపాధ్యాయుడైనా ప్రధానోపాధ్యాయులైనా చక్కగా పనిచేస్తారు, పాఠశాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తారు. మరి వారి ఎల్ఐసారు, వారి కుటుంబ సభ్యులు శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని భగవంతుడు వారికి అలాంటి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా పెద్దసారు కోరిక మేరకు, పెద్దసారు చాలామంది ఉన్నారు, కనగర్తి పెద్దసారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక 2 నిమిషాలు సార్. నమస్కారం. సభపై ఆసీనులైన పెద్దలు, అలాగే సభ అధ్యక్షులు, మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సార్ రాజేశ్వరం సార్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ, అలాగే నా తోటి గస్ట్ హెడ్ మాస్టర్స్ అందరికీ, నా కొరనూరు ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారములు. అలాగే విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. సో ఈరోజు 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సార్ అంటే అంత యాక్టివ్గా ఉన్నారు. సో నేను సార్ కన్నా చిన్నవాడిని, నేను బైక్ మీద రావాలంటే భయపడతాను అంత దూరం నుంచి. కానీ సార్ వస్తువులను అందరూ చెప్తా ఉంటే నాకు భయం అనిపిస్తుంది, సార్ ఎట్లా వచ్చిండు అని. సో అంత ఓపికగా వచ్చిందంటే సార్ చాలా ఏమంటారు దాన్ని, ధన్యులు. అలాగే ఇక ఒక సంతోషం అనిపిస్తుంది సార్, ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ లిప్పు, ల్యాపు, క్లాపు, ఉన్నతి వీటన్నిటి నుంచి ఒక ఉపాధ్యాయుడు అనేవాడు తన చుట్టూ ఎంత చీకటి ఉన్నా కూడా తను కాలుతూ ఎందరో విద్యార్థుల జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంది. సో అంతటి గొప్ప ఈ యొక్క ప్రొఫెషన్లో ఉండి ఎందరికో వెలుగును అందించిన సారు ధన్యులు సార్. సో వారి శేష జీవితం చాలా ఆనందంగా మన వాళ్ళతో మంచి గడవాలా, ఆస్ట్రేలియాలో కూడా మంచి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సార్ జై హింద్. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. వేదికను అలంకరించినటువంటి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఎల్ఐఎస్ఆర్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఈఓ గారు, ఎంఈఓ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల గారికి, వేదిక ముందున్నటువంటి వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్సుమాంజలు. అదేవిధంగా విద్యార్థులు అనుపురంలో ఉన్నట్టున్నారు. కాకపోతే నేను 2011లో కరీంనగర్ వెళ్ళడం జరిగింది. వారు ఇదే జిల్లాలో పనిచేయడం జరిగింది. అయితే మళ్ళీ నేను మొన్ననే సెప్టెంబర్లో ఇక్కడికి రావడం జరిగింది, ఇదే మన కోనరావుపేట మండలం మామిడిపల్లికి. మరి వారు మమ్మలను విడిచి తొందరనే పదవి విరమణ పొందుతున్నందుకు చాలా బాధగా ఉంది. వారు ఇంతకుముందు మాతోటి చాలా కలిసిమెలిసి ఉండేవారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాఠశాలలో నేను పనిచేసిన ఇక్కడ ఎవరికి తెలియదు, ఓన్లీ 42 డేస్ మాత్రమే. అయితే 2011లో జూన్లో వచ్చి జూలైలో హెడ్ మాస్టర్ ప్రమోషన్ పై నేను గంగిపల్లి మానకొండ మండల్ వెళ్ళడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఎవరికి నేను తెలియదు. ఈ పాఠశాలలో 42 రోజులు నేను పనిచేయడం జరిగింది. అయితే మన
ఎల్ఐ సార్ గారు ఇప్పటికీ చాలా ఎనర్జెటిక్గా చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. అదేవిధంగా ముందు కూడా వారి శేష జీవితాన్ని చాలా ఆరోగ్యంగా ఆనందోత్సాహాలతోటి అష్టైశ్వర్యాలతోటి గడపాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామస్తులు పాఠశాల మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారందరూ పొందుతున్నటువంటి అన్నయ్య ఎల్లయ్య గారు వారి సహధర్మచారిని అన్నయ్యకు సర్దిగట్టి పాఠశాలకు పంపిస్తూ వారి వెనుకాల ఉన్నటువంటి బలం ఈ వేదిక నిర్వహించిన పెద్దలు మరియు సహచర ప్రధాన ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఈ సందర్భంగా నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉన్నది. ఒక పద్యం పాడతా నేను. ఎప్పుడైనా ఆట పాట పద్యం పాటలతోని సభా కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సారు 2 పద్యాలు పాటలు పాడిండు. కొంచెం ఎందుకో నాకు పాడదామని అనిపిస్తూ ఉన్నది. అన్నీ ఏ విధంగా తర్వాయి భాగంగా మెదులుకోవాలన్నటువంటి అర్థవంతంగా అని నేను అనుకుంటున్నా. ఈ కవచంబు కుండలములేయకు మల్లదె దొంగ పాపడై నా కవి బుండు వచ్చడిని నా ఎడంగొడుకాయటంచు పలికెడి సహస్రాక్షుంగని నవ్వి అవ్వియని పోకడ పెట్టు సుగుణమునృతింప తరంబే బానుజా. తెల్లవారితే సూర్యభగవానుడు వచ్చి నీ ప్రాణాన్ని కాపాడేటువంటి సహజ కవచ కుండలాలను దొంగలించడానికి దొంగ బాపడై బ్రాహ్మణ వేషంలో వచ్చి అడుగుతాడు, బిడ్డ నువ్వు ఆ కవచ కుండలాలను ఇస్తే నీకు మరణం తథ్యము. మహాభారత యుద్ధం తెల్లవారితే జరుగుతుంది. నువ్వు కవచ కుండలాలు ఇయ్యకని ప్రాణం కొట్టుకొని తండ్రి సూర్యభగవానుడు వచ్చి కర్ణునికి చెప్తాడు. అప్పుడు అంటాడు కర్ణుడు, అంతటి దేవేంద్రుడే యాచక వృత్తి ద్వారా దేహి అని నా దగ్గరికి వచ్చి అతని చేయి కింద ఉండి నా చేయి పైన ఉంటే ఇంతకు మించిన ఆనందం నాకే ఉంది. నేను తప్పకుండా దానకర్ణుని కాబట్టి నేను దానం చేస్తానని చెప్పంటే సూర్యభగవానుడు సంతోషపడతాడు. నీలాంటి కొడుకును నేను కన్నందుకు నేను గర్వపడుతున్న బిడ్డ అని చెప్పి తెల్లవారు వెళ్ళిపోతాడు. అయితే అన్నగారికి నేను ఒకటి, ఏది ఏవైనా ఇంతటి మంచి పేరు వచ్చడానికి సహధర్మచారిని మాత్రమే ప్రధాన కారణం. ఆమెను ఎంతోమంది ఇప్పుడు అన్నయ్యలు చెప్పారు, ఇక ముందు నుంచి మంచిగా చూసుకో అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అన్నయ్య కూడా ఆమెను చివరి అవసాన దశలో మంచిగా చూసుకోవాలి, ఇద్దరు సహజంగా మంచిగా కలిసిమెలిసి ఉండాలని, వారి శేష జీవితం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇద్దరితో ముగించున్నాను. ఇప్పటి వరకు నాతో ఎప్పుడు మాట్లాడిన మధ్యాహ్నం 11ంటికి ఫోన్ చేసిన అశోక్ అన్న అనేటోడు. నిజంగా ఆయన ముందుకు వస్తే చాలా చిన్నని, అయినా ఆయన ఇంటిమసీ ఆప్యాయతకు ఎంతో పొంగిపోవడం జరుగుతుంది. ఎల్ఐ సార్ గురించి చెప్పాలంటే 6 సంవత్సరాల నుండి పరిచయము. మా మొదటి పరిచయము మోడల్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్లో మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో అప్డేట్ ఉంటూ ఎంతోమంది పిల్లలను, అందరూ అనుకుంటారు కొల్లూరు స్కూల్లో పనిచేసిండు కొల్లూరు పిల్లలని కాదు, కొల్లనూరు 10th క్లాస్ పిల్లలనే కాదు, నిమ్మపల్లి కొండ్రపేట స్కూల్ కాంప్లెక్స్ 10 హై స్కూల్ పిల్లల్ని కూడా ఒడ్డు దాటించడానికి తన శాయశక్తుల ఎంతో అంటే పాజిటివ్ అటిట్యూడ్తో కృషి చేశారు. మీకు అందరికీ మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు చెప్తాను. ఎల్లన్నా ముఖ్యంగా సార్ యొక్క డ్యూటీ మైండ్ ఏంటంటే నిన్న 2 నెలల క్రితం వరకు కూడా ఇంటర్నల్ మార్క్స్ ఎవాల్యుయేషన్గా వచ్చాడు. ఎంత సపోర్టింగ్ ఉంటా ఉంటే ఎలాంటి పొరపాటు నవ్వుకుంటేనే దాన్ని సజెస్ట్ చేసుకుంటూ, సహజంగా ఎవరైనా సరే ఇక్కడికి ఇచ్చిపోతే అది రావాలి ఇది రావాలి అంటాడు కాదు, మీ కరెక్ట్ ఉంటే నమ్మకం కొద్దీ సంతకాలు పెడుతూ ఒక అధికారి కానీ మానిటరింగ్ ఆఫీసర్ కానీ ఎలా ఉండాలో తను చూసి నేర్చుకోవచ్చు. ఆ రకంగా ఉంటాడు. మరొకసారి మీకు థ్యాంక్ చెప్తున్నానన్నా. మీ యొక్క సేవలు ఇప్పటి వరకు విద్యాశాఖకే పరిమితం కాకుండా ఇప్పటి గృహానికి కూడా పరిమితమై ఆ మేడంకు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ మరొకసారి థ్యాంక్ యూ సార్. దాదాపుగా 7-8 ఇయర్స్ నుండి తెలుసు.
సార్ దగ్గర అంటే నేను వాళ్ళ ఇందాక ఒక మాట్లాడేటప్పుడు అనుకున్నాను సార్ స్టూడెంట్ అంటే నేను కూడా సార్ స్టూడెంట్ అంత ఏజే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సార్తో నాకు ఇంటర్నల్ పరిచయం వేరు. ఆ మేడము ఇక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడిన తర్వాత అసలు ఇంకా సార్ గురించి ఇంకా కొన్ని కొత్త విషయాలు అంటే ఇక్కడ ఉన్న స్కూల్ వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మనం బయటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం అనుకున్న దానికంటే ఇంకా సార్ ఎక్కువ మంచివాడని అర్థమైంది. తర్వాత సార్కి ఒకటే చెప్పేది ఏంటంటే సార్ 40 సంవత్సరాల కెరియర్లో చాలామంది పిల్లలు ఎంతోమంది ఇంజనీర్స్ కావచ్చు అంతా హ్యాపీగా ఉండాలని, సార్ ఎప్పుడు కూడా అంటే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, సార్ వాళ్ళ బాబుకి స్పెషల్గా సార్ని ఎప్పుడు కూడా అంటే వాళ్ళ పాప కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే సభ ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. వాస్తవంగా ఇక్కడ వేదికనేమో అందరు గెలిచేట మా హెడ్ మాస్టర్లు కూడా వేదిక ముందు ఇంత సంయమనమా ఇంత ఓపికగా కూర్చోాలంటే రియల్ చెప్తున్నా సార్. ఇట్ ఈస్ వెరీ అప్రిసియేబుల్ వాస్తవంగా. నేను ఏ సమావేశంలో చూసినా 35 సంవత్సరాల సేవాకాలంలో ఏదో ఒకటి అయ్యా నన్ను స్టేజ్ మీదకి విలువలేదని చాలామంది అది చేస్తారు. అందులో యూనియన్స్ వల్ల మన టీచర్స్ యూనియన్స్ అంటే ఎట్లా ఉంటాయి, అలాంటిది మీరు ఇంత ఏమంటారు అవగాహనతో అండర్స్టాండింగ్తో ఉన్నారంటే మీరు రియల్లీ అభినందించాల్సిందే. ఇక మేము వాస్తవంగా ఇక్కడ మేము వచ్చింది, నేను రిటైర్ అయిన టీచర్నే. వాస్తవంగా ఎట్లా అంటే కుటుంబ సభ్యులు మేము ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికే వస్తాం, మాట్లాడాలనేటువంటి ఉద్దేశం కాదు. ఎన్ని వేదికలు ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు మా పాత్ర వేరు, సపోర్టింగ్ రోల్ మాది. అయితే ఇక మాట్లాడమన్నారు కాబట్టి పిల్లలు మీరంతా ఓపిక ఉందా? అంటే నేను టీచర్నే, గంటలు కాదు స్పీచ్ 2-3 నిమిషాలు. మీరంతా స్కూల్కి ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ఎంత దూరం నడిచేస్తున్నారు? 1 కిలోమీటరా? మేబీ కిలోమీటర్ లోపే ఉంటారు అందరు. మరి మీ హెడ్ మాస్టర్ సార్ ఎంత దూరం నడిచిండో తెలుసా? ఇది హై స్కూల్ కాబట్టి 6th నుంచి మేము 5వ తరగతి నుంచే 5 కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళం. 5వ తరగతికి 5 కిలోమీటర్లు నడిచిపోయేవారు కల్లా మేము తిన్నాన్నం అయిపోయేది. ఆ పుస్తకాలు ఆ టిఫిన్ డబ్బా పోయాలంటే కూడా అదో బరువాన్ని మోసుకుపోయేవాళ్ళం. తర్వాత 5 గంటలకు మళ్ళీ 4 గంటల తర్వాత 5 గంటలకు మళ్ళీ హై స్కూల్ వెళ్ళగందరంటే అప్పుడు. అలా 6 సంవత్సరాల కాలం 6 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నడిస్తే ఈ స్థాయికి వచ్చింది. అంటే ఇదంతా ఎట్లా సాధ్యమైంది? పిల్లలు వినండి, మీకోసమే. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. మీ హెడ్ మాస్టర్ సార్ను చూసి నేర్చుకోవచ్చు. మీరు భోజనం చేసి వచ్చారు, ఎవరండి వంట చేశారు? మీకు మీ అమ్మ వంట చేసి ఉంటుంది, లేకపోతే అక్క ఎవరు. కానీ మేము రూమ్మేట్స్, మా అన్నం మేమే వండుకునేటోళ్ళం, మా పనులు మేమే తీసుకుని, మా బట్టలు మేమే ఉతుకునే వాళ్ళం. అట్లా మేము కష్టపడి పనిచేయడం వల్ల ఇక్కడికి ఈ స్థానానికి వచ్చినాం. అంటే కష్టం యొక్క విలువ అది. ఈ ఎన్నుకున్న మగపిల్లలు ముఖ్యంగా కష్టపడి ఇష్టపడి చదివితేనే మనకు మంచి మార్కులు వస్తాయి. వేరే ఎట్లా రావు. ఓన్లీ విజయం సాధించడానికి కష్టం, శ్రమ ఒక్కటే ప్రధాన మార్గం. దానికి షార్ట్ కట్ రూట్లు ఏది లేదు. పై స్థానానికి, ఉత్తమ స్థానానికి వెళ్ళాలంటే కష్టపడాలి తప్పకుండా. అది నేర్చుకోవాల్సిందిగా చెప్తున్నాం. అయితే 15 సంవత్సరాల క్లాస్మేట్స్ మేము డిగ్రీ 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు. ఇక మా ప్రయాణం చెప్పాలంటే మా చిన్నమ్మ ప్రయాణం, మా ప్రయాణం ఎక్కువ. సగం ప్రయాణం నాది, మా సగం ప్రయాణం చిన్నమ్మ. ఇట్లా చాలా ఉంటుంది. అయితే చాలా ఓపికగా ఉంటారు. ఇక మీరు అందరు చెప్పారు, మొదటి నుంచి అట్లే ఉన్నాడు. కానీ ఇక్కడ కొన్ని తప్పులు, గురువు బ్రహ్మ అంటారు కదా, గురువులు నిజంగా బ్రహ్మ రాత రాస్తారు. మా గురువు 2 తప్పులు చేసిండు. ఒకటి ఏంటంటే ఇప్పుడు సారు ఏది కోడూరు ఎల్లయ్య గారి ఉద్యోగ విరమణ అంటున్నాం కదా, యాక్చువల్గా సారు కోడూరి కాదు, వాళ్ళ అమ్మగాళ్ళ ఇంటికి వచ్చిండు. వాళ్ళది బద్దిపల్లి అనుకుంటున్నారు. అసలు బద్దిపల్లి కాదు, నాది కూడా బద్దిపల్లి కాదు. నాది బద్దిపల్లి కాదు. నేను మా అమ్మగారి ఇంటికి వచ్చిన, ఆయన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు రాచమల్లి వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిట్టాడు.
వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా కోడూరు వాళ్ళు అంటే మీరు ఎప్పటికైనా చూడవచ్చు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, కోడూరు వాళ్ళంటే మీకు తెలుస్తుంది. మా అమ్మగారిలోకి వచ్చి మేము కలిసిన వాళ్ళం, బతికిన వాళ్ళం అసలు వాస్తవంగా. ఒకటి ఎల్లయ్య సార్ నాకంటే పెద్దోడు, మా కాక. నేను 3 ఏళ్ళ కింద రిటైర్ అయినా. అయితే నేను షోలే సినిమా చూసిండొచ్చు. షోలేలో ఒకడు పొడుగుంటాడు అమితాబ్ బచ్చన్, ఒకడు పొట్టిగుంటాడు. మేము 4-5 తరగతిలో నేను పొట్టిగా తొట్టుండేటాను, కాక పక్కా పొడుగుంటుండే. అయితే అదేందో కానీ ఆ సారు ఆయనది 62, నాది 63. ఆయనకు 63 రాసిండు, నాకు 62 రాసిండు. అంటే ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కలిసి వచ్చింది. ఇంకొకసారి అంటున్నా ఇంకా 4-5 ఏళ్ళు అంటే ఆ కేసీఆర్ ఇచ్చినట్టు ఆయన నిజంగా ఇంకా 4-5 ఏళ్ళు లేకుంటే మావాడు ఇప్పటికి కూడా వాళ్ళు అన్నారు కదా కాక మర్చిపోయి మళ్ళీ బండి పట్టుకొని కొరనూరు వచ్చిన వస్తాడయ్యో. ఈ 40 ఏళ్ళు ఎందుకంటే నేను సన్నిహితంగా రూమ్లో ఉండి చూసినాం కదా. వాస్తవంగా నేను డిఫరెంట్ స్టైల్లో నేను కొన్ని వేరే విషయాలలో నేను చిన్నవాడిని అయినా కానీ నేను పాలిటిక్స్లో కానీ వేరే వ్యవహారాలలో కానీ అన్నలతో తమ్ములతో ఎవరితోనైనా తిరిగిన నేను. అది ఉన్నా కానీ కాక అదే ఒకటే రకమైనటువంటి మనస్తత్వంతో వచ్చిండు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు కావడం, ఉద్యోగాలు రావడం, ఎవరి దారి వాళ్ళు. నేను జగిత్యాల చాలా సంవత్సరాలు పనిచేసిన, 22 సంవత్సరాలు. టీచర్స్ యూనియన్లో కూడా 30-35 ఏళ్ళు. కానీ కాక దేనిలోకి రాలేదు. ఆయన ఏదైతే మార్పు ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పినట్టు 67లో అట్లా మేము క్లాస్కి అయినాం కదా. 67 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు అదే ఆ సంయానం, అదే అంటే ఆ ఓపిక. ఎవరేమైనా కానీ నిండుకుండలాగా ఉండడం, నిదానంగా పోవడం, అదే ఆయన యొక్క సక్సెస్కి తోడైంది. అదే అందుకొరకు నేను చెప్పాను కదా ఎక్కువ మాట్లాడడం సరిగా ఉండదు. మేము కుటుంబ సభ్యులుగా వచ్చినాం. మీరు చేసేటువంటి సన్మాన కార్యక్రమానికి, ఉద్యోగ సన్మాన మహోత్సవానికి మేము విజ్ఞప్తి చేయడానికి, మా గుండెల నిండా నింపుకోవడానికి వచ్చినాం. ఇంకొకటి ఏంటంటే మా మనిషిని మా వైపు తీసుకుపోవడానికి వచ్చినాము. ఇప్పుడు మీ మనిషి కాదు, మా మనిషి చేసుకోవడానికి వచ్చినాం కాబట్టి మాట్లాడకూడదని అనుకున్నాను. అయితే మా చిన్నమ్మ చేతిలో పెడతా అంటున్నారు. ఎన్నడూ కూడా మా చిన్నమ్మని దాటి ఎన్నడు పోలేదు. ఇక మొత్తం జీవితం ఉన్నది కాబట్టి. అయితే చిన్నమ్మకి ఒక నేను మొదలు రిటైర్ అయిన కాబట్టి చెప్తున్నా. మా ఇంట్లో ఏమంటారు అంటే ఇది అనర్థం అని చెప్తున్నా. టిఫిన్ పెట్టమంటే ఏంది మళ్ళీ పడిపోతావా, ఎటు పోయేది ఆగు అంటారు. అది ప్రతిదానికి కూడా ఇప్పుడు ఎటు పోయేది ఉన్నది అట్లా మాత్రం అనుకోండి. ఇట్లా అన్న ఒప్పుకుంటాడు, ఎండబెట్టుడు కాదు, అడుగుడు కూడా అడుగు పెట్టినప్పుడే తింటాడు అనుకున్నా. అట్లా కూడా బాధలేదు. కానీ ఏదన్నా అయినప్పుడు మాత్రం ఎటు పోయేది ఉన్నది అని అయితే అనకండి. అదే రిటైర్మెంట్ వరకు పెద్ద శిక్ష. అయితే వాస్తవంగా మనం రిటైర్మెంట్ అన్న బాగా 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు చేసినాక రిటైర్మెంట్ చాలా మనం హ్యాపీగానే అనుకున్నాం. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్ అవ్వడమే మంచిది అనుకో. ఈ ప్రెజర్స్ ఇవన్నీ ఎందుకంటే ఒకప్పట్లాగా చెప్పితే మంచిగా శ్రద్ధగా వినేటువంటి విద్యార్థులు కరువైపోయారు. ప్రభుత్వం ద్వారా ప్రెజర్ బాగా అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితులలో ఈ 50 నాకు తెలిసిన 60 తర్వాత 60-61 ఇట్ ఈస్ వెరీ ఎనఫ్. ఇంతకంటే ఎక్కువ మెంటల్ ప్రెజర్, మన అనారోగ్యం పాలయ్యే కంటే ఇది నయం. అందుకొరకు ఏం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీ భావి జీవితం సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో గడవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంఈఓ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఎంపీటీసీ ప్రవీణ్ గారు, ఉప సర్పంచ్ శంకర్ గారు, మాజీ చైర్మన్ తిరుపతి యాదవ్ గారు, రాజు గారు, విద్యార్థులు గారు, మన మాజీ సర్పంచ్ ఎండి రసీద్ గారు, ముందున్న పెద్ద సార్లు, విద్యార్థినులు, గ్రామ పెద్దలు, ఈ వేడుకను చూడ్డానికి వచ్చిన మన తోటి స్నేహితులు, గ్రామ ప్రజలు, వేదిక మీద ఉన్న ఎల్లయ్య సార్ గారు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన వారి యొక్క కుటుంబ సభ్యులు, వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. సారు ఇక్కడికి బదిలీ రీత్యా కొలనూరు గ్రామానికి 2017లో రావడం జరిగింది. సార్ నేను అప్పుడు ఎస్ఎంసి విద్యా కమిటీ గారి
గారిగా చేస్తున్నాను. తిరుపతి సారు ఒకటే చెప్పినారు, సత్యనారాయణ గారు ఈ కొలనూరు గ్రామానికి ఎల్లయ్య సారు సేవలు అందించడానికి వస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నత గల వ్యక్తి అని నాకు ఆ రోజే చెప్పినాడు. నేను వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా నవ్వుకుంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి గణనీయంగా సరస్వతి పుత్రుడిలాగా ఒక కవిత్వం ఉంది సార్. జో కామ్ గుస్సే సే నే హో సక్తా హై, ఓ కామ్ ప్యార్ మొహబ్బత్ సే హో సక్తా అనుకుంటూ విద్యార్థులకు విద్యాబోధన నేర్పినారు సార్ వాళ్ళు. ఇంట్లో ఎలాంటి సందేహం లేదు. సార్ వెళ్తున్నాడు అంటే ఉద్యోగరీత్యా బదిలీ అవుతున్నాడు అంటే అప్పుడు మాకు సార్ మనం రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, మీరు తప్పక రావాలి అని చెప్పినాడు. అక్కడ 3 సంవత్సరాల కింద బాధ అనిపించినది. మళ్ళీ కేసీఆర్ గారు 3 సంవత్సరాలు ఉద్యోగరీత్యా పెంచినాడు. మేము చాలా ఆనందం పడ్డాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. 3 సంవత్సరాలు వారు మా కొలనూరు గ్రామాన్ని విద్యాబోధన నేర్పినారు. సార్ మేము ధన్యులం సార్. మేము ఎందుకంటే మీ విద్యాబోధన ఎప్పుడు చెడిపోలేదు సార్. 888 వచ్చినది ఆ సార్ వచ్చిన తర్వాత, సంతోషం వచ్చినది, విద్యాబోధ వచ్చినది. మేము ధన్యులం సార్. కృతజ్ఞతలు పాదాభివందనాలు కూడా మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారు సార్ను బాగా చూసుకోండి. సార్ మాకు ఇక్కడ నుండి వెళ్తున్నందుకు బాధ అనిపిస్తున్నదమ్మా. మీ యొక్క జీవితం ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆ సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటే అష్టైశ్వర్యాలు వస్తాయి అని అంటారు. సరస్వతి పుత్రుడికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానాలతో సార్కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మేము రాలేదు బహుశా అప్పుడు, తను ఎస్ఎంసీ చైర్మన్గా అనేక కార్యక్రమాలను ముందు తీసుకుపోయినారని తెలిసినది. తర్వాత వారి బంధుమిత్రుల నుండి వారి బంధువు బహుశా అబ్బాయి వరుస కావచ్చు, డాక్టర్ వేణుకుమార్ గారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు, ఇలా వృత్తి చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా నమస్సులు. మా పెద్దనాన్న కోడూరు ఎల్లయ్య గౌడ్ గారు చిన్నప్పటి నుంచి కూడా అదే, ఇప్పుడు మీరందరూ చెప్పినట్టుగా అదే చిరునవ్వుతో ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా ఆయన కోపం అనేది రాదు. అండ్ హీ హెస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ టిల్ నౌ. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ కాలంలోనే ఎంఏ చేశారు. అప్పుడు మేము అనుకునేదన్నమాట చిన్నప్పుడు, మా అమ్మ కానీ మా నాన్న కానీ మా మామయ్యలు కానీ అందరికంటే కూడా మా కుటుంబంలో పెద్ద ఆయన అనమాట. ఆయన వెనకాలే వీళ్ళందరూ నడిచారు, ఆయన నీడలోనే మేమందరం పెరిగాము. అండ్ ఇవాళ అప్పుడు అనుకునేది ఏమనంటే, ఒక్క చదువు ఉంటే చాలు నాన్న, వెన్ సరస్వతి దేవి ఈజ్ విత్ యూ ద లక్ష్మీదేవి ఫాలోస్ అంటే అని చెప్పేదన్నమాట మాకు చిన్నప్పుడు. అండ్ అది ఇవాళ 100% నిజమైంది. ఎందుకంటే ఇవాళ మేము కూడా ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్స్ లోపల ఐఎమ్ ద కాగ్నిటివ్ సైకాలజిస్ట్, ఇంటర్నేషనల్ ట్రైనర్గా ఉన్నాము. అండ్ ఐఎమ్ ద లీగల్ అడ్వైజర్ టు కన్జ్యూమర్ ఫోరంలో ఢిల్లీ నుండి యాక్చువల్గా భారతదేశానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం అనమాట, ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్. అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ స్ప్రెడ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్, బట్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ స్ప్రెడ్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అనే కొటేషన్. ఒక పుష్పం యొక్క సౌరభం అంటే పువ్వు సువాసన అనేది కేవలం గాలి వీచిన దిశకు మాత్రమే వెళ్తుందంట. కానీ ఒక విద్యావంతుడి సౌరభం అనేది ప్రపంచం నలు దిశలా చాటుతుంది అంటే దానికి తార్కాణం 100% ఇవాళ ఎల్లయ్య గౌడ్ గారు. ఎందుకు అనంటే తాను ఒక్కరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడంతో పాటు చిన్నప్పుడు ట్యూషన్స్ కూడా పోకపోయేది అనమాట. మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చెప్పించుకునేది. మేము సిబిఎస్ఈలో చదువుకునేది. ఆయన సిబిఎస్ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎంత సులభంగా చెప్తా ఉంటే, ఇంగ్లీష్ టర్మ్స్ అవి కొన్ని రాకపోతే టక్ అప్పుడు గూగుల్ లేదు, అయినా కూడా ఆయన వెరిఫై చేసుకొని ఒక 10 minutes బయట అని చెప్పేసి తీసుకొని దాన్ని మొత్తం చేసి సాల్వ్ చేపిస్తే మా సార్లు చెప్పే మెథడ్స్ కంటే 4-5 మెథడ్స్ చెప్పేసరికి వీ యూస్ టు వండర్ అనమాట.
అండ్ అదే ఇన్స్పిరేషన్గా ఏంటంటే దట్ హ్యాస్, ఎందుకంటే ఎంతో కృషి కసి ఉంటే తప్ప ఒక మనిషి ఋషిగా మారలేడు. ఇవాళ ఇంతమంది మన్ననలు పొంది ఇవాళ ఇక్కడ పదవి విరమణ పొందడం అనేది మాకు చాలా సంతోషకరం, చాలా గర్వకారణము. అండ్ ఇవాళ పదవి విరమణ పొందిన తర్వాత రేపటి నుంచి ఒక కొత్త ఎపిసోడ్కి, ఆల్రెడీ స్పిరిచువాలిటీ రేంజ్లో వాళ్ళు చాలా పీక్స్లో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా స్పిరిచువాలిటీతో పాటు సర్వీసెస్ స్ట్రీమ్లో కూడా చాలా సేవా కార్యక్రమాల్లో దీంట్లో కూడా పాల్పంచుకుంటారు. అండ్ మేము కూడా ఏదైనా సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఇవి కానీ సోషల్గా ఏదైనా ఉన్నా కూడా చెప్పినా కూడా 100% మాకు ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అదే దాని లోపల ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఇదంతా కూడా దేవుడు ఎల్లప్పుడూ ఇవ్వాలని, తర్వాత నిండు నూరేళ్ళు మాకు మా తోడుగా మాకు ఎప్పటికీ గైడెన్స్ ఇస్తూ ఇలాగే ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఇంత అభిమానంతో ఇంత మంచి సభ పెట్టినటువంటి కొల్నూరు స్టాఫ్కి, తర్వాత గ్రామ పెద్దలకి, దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి చాలామంది గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ వచ్చారు, ముందు కూర్చున్నారని చెప్పి ఇందాక వచ్చిన స్పీకర్స్ కూడా చెప్పారు. వీఆర్ వెరీ ఆనర్డ్ టు see you all here, sir, in the felicitation ceremony of our beloved Pedrana. Thank you very much. Thank you. మా బావగారు, అక్క బావగారు అయినటువంటి ఎల్లయ్య సారు శ్యామల గారికి మా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరూ సార్ అన్నన్నా ఓ ఎల్లన్నా నీ మనసే కోవెల అన్నా, అన్నన్నా ఓ ఎల్లన్నా నీ మనసే కోవెల అన్నా, వెన్నంటి మనసు నీదిలే ఓ ఎల్లన్నా, నీ మనసే వెన్నోయన్నా ఓ ఎల్లన్నా, నీ మనసే వెన్నోయన్నా. మమకారపు కోవెల నీ కుటుంబం, మమతల హరివిల్లే నీ జీవితం, తల్లిదండ్రుల ఆశలకి రూపం నీవు, అందరికీ ఆదర్శప్రాయుడవయ్యా. ఎన్నెన్నో ఒడిగడుకులని దొరుకుంటివి, ఎన్నెన్నో ఒడిగడుకులని దొరుకుంటివి, అన్నడా శ్యామల మమకారంతో, అన్నన్నా నీ తోడు నీడా శ్యామల మమకారంతో, మూడు ముల్ల బంధమాయనా ఓ ఎల్లన్నా, నీ మనసే వెన్నోయన్నా. నీ అడుగు జాడలలో తాను నడిచెనా, నీ ధైర్యం నీ స్థైర్యం తానై నడిపెనా, నీ అడుగు జాడలలో తాను నడిచెనా, నీ ధైర్యం నీ స్థైర్యం తానై నడిపెనా. ఆత్మీయతాప్యాయత ఇంటి పేరుగా, అనురాగపు కోవెలాది మీల్లేగా, అన్నన్నా ఓ ఎల్లన్నా నీ మనసే వెన్నోయన్నా, అన్నన్నా ఓ ఎల్లన్నా నీ మనసే కోవెల అన్నా, వెన్నంటి మనసు నీదిలే ఓ ఎల్లన్నా, వెన్నంటి మనసు నీదిలే. నీ కంటి పాపలు నీ ముద్దు బిడ్డలు, హర్షిని అజయ్లు నీ పంచ ప్రాణాలు, నీ కంటి పాపలు నీ ముద్దు బిడ్డలు, హర్షిని అజయ్లు నీ పంచ ప్రాణాలు. సంస్కారము చదువుకుని నీ బిడ్డ హర్షిని నిర్వెత్తు బంగారమన్నా, అన్నన్నా నీ కొడుకు అజయ్ ప్రేమకే మారు పేరన్నా, నీ మనసే వెన్నోయన్నా ఓ ఎల్లన్నా, నీ మనసే వెన్నోయన్నా. నీ అల్లుడు ఆంజనేయులు నీకు సాటిలే, నీ వెంటే నడిచేటి నీ నీడలే, నీ అల్లుడు ఆంజనేయులు నీకు సాటిలే, నీ వెంటే నడిచేటి నీ నీడలే. ముఖముపై చిరునవ్వే తన చిరునామా, ముఖముపై చిరునవ్వే తన చిరునామా, గుండె నిండా ప్రేమనే నీకై దాచెనా. అన్నన్నా నీ ఇంటి కోడలు నీ ఇంటి దీపం అన్నా, అన్నన్నా నీ ఇంటి కోడలు నీ ఇంటి దీపం అన్నా. అందానికి తగిన అనుకువ
మన మంజిర అందానికి తగిన అనుకువా నీ మనుమారాళ్ళు అందాల చిలుకలు వారి ఆటపాటలతో నీవు మైమరచి తాతయ్య అనగానే తరించిపోతివి తాతయ్య అనగానే తరించిపోతివి ముద్దు ముచ్చట్లతో మైమరచిపోతివి అన్నన్నా ఓ ఎల్లన్నా మనసున్న మారాజన్నా అన్నన్నా ఓ ఎల్లన్నా మనసున్న మారాజన్నా వెన్నంటి మనసు నీదిలే ఓ ఎల్లన్నా నువ్వు చల్లగా ఉండాలన్నా ఓ ఎల్లన్నా నువ్వు చల్లగా ఉండాలన్నా. పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు డిఓ గారు, మరి పుర ప్రముఖులు శ్రీ రషీద్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, వీరవేణి రాజేందర్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కోనరావుపేట మండల స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ రాజేశం గారు, మరి అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఆల్ మండల్ హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్, టీచర్స్, మరి కొల్లూరు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, శ్రీ ఎల్లయ్య గారి బంధుమిత్రులు, గ్రామస్తులు, ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా ఎల్లన్నకు పదవీ విరమణ శుభాకాంక్షలు. అందరికీ కూడా అనుగుణంగా అన్యోన్యంగా ఉంటూ అందరి మన్ననలు పొందడం జరిగింది. మరి మండల విద్యాశాఖ పక్షాన ఎల్లన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఒక పాఠశాల వ్యవహారాలు కాకుండా మండల పరిధిలో ప్రభుత్వ పరీక్షల పరంగా కానీ, ఇంకా ట్రైనింగ్స్ పరంగా కానీ, ఇంకా ఏ విషయంలోనైనా కూడా ఎక్కడ పని చేయించుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ చేయాలి అనేది మాత్రమే పాటు పీస్ఫుల్గా ఉంటూ తన కార్యక్రమాల్ని తను వెళ్ళదీసుకున్నటువంటి వ్యక్తి. మరి ఎన్నో, ఎందుకంటే అందరు ఏం చేస్తారంటే ఈ స్కూల్ వాతావరణం బాగాలేదు మేమేం చేస్తామో కూడా అందరినీ సమన్వయపరిచి మరి పాఠశాల నడవడంలో ప్రముఖ. నేను వచ్చినప్పటి నుంచి దాదాపుగా పనిచేసినటువంటి చైర్మన్లు ఫస్ట్ సత్యం గారు నేను వచ్చినప్పుడు ఉండేది, తర్వాత కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క దీవెనలు. నేను 2015 14th జూలై నాడు ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 సంవత్సరాల పైసలకు పనిచేయడం జరిగింది. ఇక్కడ నేనంటూ ఏమైనా చేశాను, చేయగలిగాను అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్టాఫ్. స్టాఫ్ సపోర్ట్ లేకుండా ఏ పని ఎవ్వరూ చేయలేరు. చేసినది వ్యర్థం. తప్పకుండా స్టాఫ్ సపోర్ట్ ఉండాలి. నేను ఉన్నా లేకున్నా నాకు అన్ని విషయాలలో మా దగ్గర పనిచేసిన స్టాఫ్ ఇంతకు మునుపు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎక్కడైనా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైనా పని ఒత్తిడి వల్ల కానీ, పై అధికారుల ఆదేశం మేరకు కానీ పనిచేయాలన్నప్పుడు ఏదైనా మాట అంటే ఏమైనా వాళ్ళు క్షోభకు గురైతే దాన్ని క్షమించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ప్రజాప్రతినిధులు కూడా, గ్రామస్తులు కూడా, ఎవరైనా కూడా ఏదైనా విషయంలో మీరు ఏం చేస్తారని దబ్బనే ఎప్పుడన్నా జారీ అన్నట్టుంటే కూడా వాటిని క్షమించాల్సిందిగా కోరుతున్నాను సార్. ఏది చేసినా విద్యాపరంగా అభివృద్ధి చెందడం అంటే అది స్టాఫ్ సపోర్టు, పాఠశాల పరంగా వస్తువుల పరంగా మేము అభివృద్ధి చెందడం అంటే అది విలేజ్ గ్రామస్తుల సహకారం. ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. నేను వచ్చేంత వరకు ఉంది, అలానే ఉంది. దానిలో అంటే మిగతా వాళ్ళని తక్కువనే కాదు, కానీ మొట్టమొదటిగా ఏంటంటే నాకు వచ్చిన తర్వాత విన్నది వేరు, వచ్చినాక జరిగింది వేరు. నేను వచ్చినప్పుడు ఏదో కొల్లనూరు అంటే ఒక భయంకరమైనటువంటి వార్త చెప్పడం జరిగింది. ఎక్కడికైనా అట్లానే చెప్తున్నారు, కానీ ఎక్కడేమి ఇబ్బంది ఏం లేదు. నేను పనిచేసినటువంటి పాఠశాలల్లో ఇది లాస్ట్ పాఠశాల, కానీ ఇక్కడ మాత్రమే చూశాను 15th ఆగస్టు కానీ, 26 జనవరి కానీ. 15th ఆగస్టుకు C2, 26 జనవరికి C2 ప్లస్ ప్రైజెస్. తర్వాత ఆ ఫేర్వెల్ పార్టీ 10th క్లాస్కు ఆ రోజు ఈ ప్రైమరీ స్కూలు వీళ్ళు అలాగే స్టాఫ్ మన అంగన్వాడీ వాళ్ళతో పాటు మంచి భోజనంతో పాటు పెన్ను, ప్యాడు, పెన్సిల్, తర్వాత కవరు, రబ్బరు అట్లాంటివన్నీ కూడా ప్లే మెటీరియల్ అంతా కూడా అంటే ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా అందించేటువంటి రసీద్ గారికి ఇప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ పద్ధతి గత 20 సంవత్సరాలు కాదు సార్, మీకు చేతనైన రోజులు చేయండి. ఇన్ని రోజులు నేను అన్నాను సార్, చేయండి సార్.
మాకు వీలయ్యే ఎప్పుడైనా కూడా అప్పటికి సాధ్యమైనప్పటి వరకు వస్తూ పోతూ ఉంటాం సార్. ఇయ్యాలతో అయిపోదు, ఇంకా దాదాపు 7-8 నెలలు మాకు ఈ పాఠశాలతో బంధం ఉంటుంది సార్. ఏ ఫైల్ ఫార్వర్డ్ కావాలన్నా, రేపు ఏమైనా అనారోగ్యమైన హెల్త్ ప్రొఫైల్ మనకు కావాలన్నా ఇక్కడికే వచ్చు సార్. ఉన్న వాళ్ళకి వస్తూ పోతూ ఉంటాం సార్. తర్వాత మీరు మాటలు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు సార్, మీరు కలిసినప్పుడు అలాంటి సరే లేదు, అది మీకు ముందు తెలుస్తుంది. పనిచేసిన వాళ్ళు మనం మందలిస్తే, విలేజెస్ మందలించిన, మా ఉపాధ్యాయ వర్గం మందలించిన మాట్లాడుతుంది సార్. పని వల్ల కాకపోతే రేపు చేసుకోవచ్చు సార్. మీరు మళ్ళీ కలిసి మళ్ళీ కలుపుతారు. ఒక్క నిమిషం మాట్లాడడం వల్ల ఇబ్బంది ఏం లేదు సార్. అట్లా మీరందరూ అనుకున్నట్టుగా నాకు ఇప్పుడు బరువు బాధ్యతలు అంటూ పెద్దగా ఏమీ లేవు సార్. పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, దాదాపుగా సెటిల్ అయినారు. ఇంకో కొడుకు తరఫు నుంచి కూడా ఒక మనవడు మనవరాలు వస్తే బాగుండని ఆలోచన ఉంది. అది ఇక వెయిట్ అండ్ దాన్ని ఏం చేయలేము సార్. కాబట్టి వాళ్ళు మంచిగానే సెటిల్ అయ్యారు. అల్లుడు వాళ్ళు కూడా బాగానే మంచిగానే ఉన్నారు సార్. ఆల్రెడీ పంచాయతీ చేస్తారు మా అల్లుడు వాళ్ళు కూడా. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తారు. 2 మనవరాలు సార్. ఇక ఆ తరఫు నుంచి కూడా అయితే సంతోషం, సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనవలు కూడా చూసినామని ఒక తృప్తి. మరి రసీద్ సాబ్ మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మళ్ళీ కొల్లూరు బడికి వస్తారు సార్. అట్లాంటి అవకాశం లేదు సార్. ఇప్పుడు సార్ చెప్పారు, మేము చెప్తున్నాడు నైటే ఆస్ట్రేలియా ప్లేన్ ఎక్కబోతున్నాం సార్. ఒక 1 month 1.5 month అక్కడ ఉండొస్తాం సార్. బహుశా అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇది మర్చిపోతాం మేము అనుకుంటున్నాం సార్. నేను అంటే ఒక నెల రోజు గ్యాప్ వస్తుంది కదా సార్. అట్లా మర్చిపోతాం కదా సార్. అలాంటిది ఏం లేదు సార్. ఇప్పటి వరకు ఈ పని మేము చేయగలిగినామన్నా, ఇక్కడ ఏది చేసినా ఎక్కడ ఏది చేసినా కూడా సార్ ఇంట్లో సపోర్ట్ ఉంటేనే ఎవరైనా చేస్తారు సార్. ఎవరైనా మేమైనా మీరైనా ఎవరైనా కూడా ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం బయటకు వెళ్ళి ఏమైనా పని చేయగలుగుతాం సార్. బయట ఒక పని చేస్తున్నాము, మనము ఎక్కువ టైం గడపగలుగుతున్నాము, ఆ పని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం అంటే కంపల్సరీ గృహిణుల సహకారం తప్పకుండా ఉండాల్సిందే సార్. ఆ రకంగా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఉంది సార్. ఇక మున్ముందు ఇదే సహకారాన్ని గ్రామస్తులు అందించి ఆ బిల్డింగ్ ఒకటి మన మెయిన్ అన్నారు సార్. బిల్డింగ్ అనేది అకామిడేషన్ ఉంటే సార్ ఇంకా మనకు స్ట్రెంత్ 100 దాటుతుంది సార్. 100 దాటడం వల్ల మనకు ఇప్పుడు 25,000 కాస్త కాంపోజిట్ అంటే కాస్త 50,000 వస్తుంది. దానివల్ల కొంత డెవలప్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది సార్. దాని మీద కొంచెం శ్రద్ధ వహించి ఇప్పుడున్న మీరు ఉన్నటువంటి పాలసీనే ఏదేమైనా బయటనే వాళ్ళు మాత్రం అందరి దాని ఉద్దేశంతో అదే దృష్టి మన పెట్టి పాఠశాల పురోగతికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ, మా పిల్లల్ని కూడా 10th క్లాస్ అయిపోయిన పిల్లల్ని కూడా అందరినీ, వాళ్ళు కూడా యువకులు వారందరినీ కూడా పేరున కోరుతున్నాం సార్. కానీ అది ఒక చిన్న కోరిక ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి అనుకున్నారు సార్ రసీద్ సాబ్ ఏమనంటే పూర్వ విద్యాలతోని ఒక సభ ఏర్పాటు చేద్దామనుకున్నారు సార్. అది చేసి ఒక కమిటీ ఫామ్ చేసి ఒక ఫండ్ పెట్టండి సార్. అంటే మీరు ప్లస్ చైర్మన్ లేకుంటే ఇద్దరు సార్ల పేరు మీద ఎట్లా పెట్టేసి 1 లక్ష 2 లక్షలు డిపాజిట్ చేస్తే చిన్న అవసరాల కొరకు మీరు వచ్చేంత వరకు ఆగేది కాకుండా ఇమీడియట్ డిసిషన్ తీసుకునేటువంటి పవర్స్ హెడ్ మాస్టర్స్కి ఇచ్చేటట్టుగా ఉంటే కొన్ని ఆగకుండా పనులు అయితేనే ఒకటి చిన్న సూచన సార్. అది చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన సార్. ఇది దాదాపు అన్ని విషయాలు మా స్టాఫ్ అందరూ మాట్లాడారు. ఏదేమైనా చేశాను అని అనుకుంటే నేను ఒకరిని ఒక కూతురులాగా చూశాను అంటే వాళ్ళు నన్ను తండ్రిలాగా చూసినట్టు కింద లెక్కనే. ఏదైనా కూడా గివ్ రెస్పెక్ట్ పద్ధతిలో మన దగ్గర నడుస్తుంది. నాకు ఇప్పుడు కాదు, సిన్స్ బిగినింగ్ ఆన్వర్డ్స్ సార్ ఎక్కడైనా కూడా అందరూ బాగానే ఉన్నారు సార్. ఇప్పటి వరకు కూడా బాగా, ఇంకా ముందు కూడా బాగానే ఉంటారని, అందరి సహాయ సహకారాలు ఎప్పుడైనా వచ్చిన పోయినా లభిస్తాయని విలేజ్తో పాటు ఆశిస్తూ, తర్వాత పిల్లల్ని ఇప్పుడు 10th రాసే పిల్లల్ని ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు 888 సాధించాము సార్. మళ్ళీ లేదు, ఈసారైనా 100% రిజల్ట్ సాధించి 100% రిజల్ట్స్లో కొల్లూరు బడి ఉండే విధంగా చూడాలని పిల్లల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు అందరికీ పేరున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. భరతుని పాలనలో జరిగింది. మాకు మా సీనియర్ ఉపాధ్యాయుడు ఇలా అనుకోకుండా లేరు, శ్రీపతి శ్రీనివాస్ సారు. అన్న సిరిగిరి అన్న ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత తీసుకొని బరువు బాధ్యతలన్నీ మోస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్తో ఈ 5
శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో. ఈ జ్ఞాపకాలు అన్నీ, ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. పసివాడై మెరిసాడే మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ख्वाबों की नगरी हकीकत बनाने जो है दिल एक दिन का ये किस्सा नहीं खुद के होने की पहेली सुलझाने जो है दिल एक दिन का ये किस्सा नहीं कदमों में जमा जो थका चैन की नींद आती वहाँ कदमों में जमा जो थका चैन की नींद आती वहाँ इतनी सुहानी बना होना पुरानी तेरी दास्तां हम तो ना कहते अंधेरा कहता जुगनू में रहता एक तारा रहता हम तो ना कहते अंधेरा कहता जुगनू में रहता एक तारा रहता आंसू मोती खर्चो ना खामियां खास समझो ना इतनी सी